Dear students, welcome to ISE. So today's our discussion RRC Group D 1st November 2018 Shift 1 Mathematics Explanation. So first question simplification question. So ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ సో 21 డివిజన్ -7 అంటే ఎంత వస్తుందమ్మా -3 వస్తుంది. దిస్ వాల్యూ విల్ బి ఈక్వలెంట్ టు -3. -3 + 12 అంటే 9 వస్తుంది. సో 9 × 21 + 5. 921 times is how much? 189. So 921 times 189. 920 times 180. 9 1s is 9. 189. So 189 plus 5, 194. So your answer is what? 194. So option A is the right answer. In a college of 480 students, every student reads 5 newspapers and each is read by 60 students. The number of newspapers are how many? 480 మంది విద్యార్థులు. సో కళాశాలలో ప్రతి విద్యార్థి 5 న్యూస్ పేపర్లు చదువుతాడు. ఒక్కొక్క న్యూస్ పేపర్ని 60 మంది విద్యార్థులు చదువుతారు. అయితే వార్తాపత్రికల సంఖ్య ఎంత? చూడమ్మా, 480 మంది విద్యార్థులు ఉన్నారండి. 480 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా 5 న్యూస్ పేపర్లు చదువుతాడు. ప్రతి విద్యార్థి కూడా 5 న్యూస్ పేపర్లు చదువుతాడు. చూడమ్మా, 480 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా 5 న్యూస్ పేపర్లు చదువుతాడు. మొత్తం మీద ఇక్కడ మొత్తం మీద ఒక్కొక్క న్యూస్ పేపర్ని 60 మంది చదువుతారు. ఒక్కొక్క న్యూస్ పేపర్ని 60 మంది చదువుతారు. ఓకేనండి, 480 మంది విద్యార్థులు, ప్రతి విద్యార్థి 5 న్యూస్ పేపర్లు చదువుతాడు. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారంటే 480 × 5 ఒక్కొక్క న్యూస్ పేపర్ని 60 మంది చదువుతున్నారు కాబట్టి by 60 వేయడం జరిగింది. 60 టేబుల్లో 480 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 8 టైమ్స్ పోతుంది. 68 జార్స్ 480, 8 5 జార్స్ ఎంత 40. సో ఎగ్జాక్ట్గా ఎన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయండి? 40 న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, అదే. నెక్స్ట్ అండి, the angle of depression to the foot of a building from the top of 88√3 meters high tower is 60 degrees. How far the tower is located from the building? 88√3 మీటర్ల ఎత్తైన గోపురంపై నుండి భవనం యొక్క పాదానికి నిమ్నకోణం 60 డిగ్రీలు. అయితే భవనం నుండి గోపురం ఎంత దూరంలో ఉంది? సో ఇది భవనం తీసుకుందామండి, దీన్ని భవనం అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇది ఎంత దూరంలో ఉందని అడుగుతున్నానండి. ఓకేనమ్మా, సరే, భవనం నుండి గోపురం ఎంత దూరంలో ఉంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అడుగుతున్నారండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చున్నాడమ్మా? సో గోపురం ఎత్తి ఇచ్చున్నాడండి. గోపురం ఎంత ఇచ్చున్నామ్మా? 88√3 ఇచ్చున్నాడు. గోపురం ఎత్తిచ్చున్నాడు. గోపురం నుండి భవనానికి ఈ దూరం అడుగుతున్నాడండి. సో ఇక్కడ నుంచి ఈ గోపురం పైకి చూస్తే ఎన్ని డిగ్రీలు నిమ్న కోణం చేస్తుందమ్మా? ఎన్ని డిగ్రీలు చేస్తుందండి? 60 డిగ్రీలు. 60 డిగ్రీలు చేస్తుంది. సో మీ అందరికి కూడా తెలుసు tan 60 అంటే ఎంత? √3. tan 60 అంటే √3. అంటే √3 అంటే 88√3 అండి. ఇప్పుడు మనకు కావాల్సింది 1 పార్ట్ అంటే ఎంత? ఎందుకంటే tan 60 అంటే √3/1 అండి. సో √3 పార్ట్స్ 88√3 అయితే 1 పార్ట్ ఎంత? ఇప్పుడు ఈ √3కి √3 క్యాన్సిల్ అవుతే ఇప్పుడు 1 పార్ట్ అంటే ఎంతమ్మా? 88. సో 1 పార్ట్ అంటే 88 అంటే సో ఇక్కడ భవనం నుండి సో గోపురం యొక్క పాదానికి మధ్య దూరం ఎంతమ్మా? 88. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. The sum of the ages of Navya and Kavya is 35 years. The product of their ages is 300. What will be their ages 1 year hence be? 1 year hence be అంటున్నానండి. 1 సంవత్సరం తర్వాత నవ్య మరియు కావ్యాల యొక్క వయసులో మొత్తం 30 సంవత్సరాలు. ఇద్దరిది యాడ్ చేస్తే 35 రావాలి. వారి వయసుల యొక్క లబ్ధం 300. 1 సంవత్సరం తర్వాత వారి వయసులో ఎంత ఉంటాయి? సంవత్సరం తర్వాత ఎంత ఉంటాయి అంటున్నాడు. అంటే సంవత్సరం తర్వాత వయసులు కదా ఇవి ఇచ్చిన ఆప్షన్స్. 2 ఆప్షన్తో వెళ్దాం. ఇవి సంవత్సరం తర్వాత వయసులు కదా, అంటే ప్రజెంట్ ఏమేమి ఉండాలి? 24 ఉండాలి. ప్రజెంట్ ఏమేమి ఉండాలి? 9 ఉండాలి. ఇది సంవత్సరం తర్వాత అంటే ప్రజెంట్ ఏంటి? 24 9. సో 24 9 యాడ్ చేస్తే మనకు 35 వస్తుందా? రాదు. అంటే సో మీ ఆన్సర్ ఆప్షన్ ఏ కాదు. ఇప్పుడు 1 సంవత్సరం తీసేస్తే ఎంతమ్మా? ఎందుకు 1 సంవత్సరం తీసేస్తున్నా సార్ అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేవి 1 సంవత్సరం తర్వాత వాళ్ళ వయసులు, మనకు కావాల్సిన ప్రస్తుత వయసులు. సో ఇక్కడ 15, 20 15. సో 20 15 అంటే 35. ఇద్దరిని కలిపితే 35 వస్తుంది. ఇద్దరిని మల్టిప్లై చేస్తే 20 × 15 అంటే 300 వస్తుంది. సో 2 స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి సో మీ ఆన్సర్ ఆప్షన్ సిగా చెప్పొచ్చు. మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 17 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుందంటే 18 వస్తుంది. 17 18 యాడ్ చేస్తే 35 వస్తాయి. కానీ 17 × 18 అంటే 300 వస్తాయా? రాదు. నెక్స్ట్ అండి, 20 అంటే 19 తీసుకోవాలి. సో 16 అంటే 15 తీసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 34 వస్తుంది. అంటే మీ ఆన్సర్ కాదు. సో డైరెక్ట్గా మీ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అండి? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. In how many years will a sum of money doubles itself at 10% per annum simple interest? 10% వడ్డీ రేట్ చొప్పున సాధారణ వడ్డీకి కొంత డబ్బు ఇస్తే సో ఎన్ని సంవత్సరాల్లో డబ్బు రెట్టింపు అవుతుంది? డబ్బు రెట్టింపు అవడం అంటే అసలు డబ్బు ఎంత ఉందో తెలియదండి. నేను 100 రూపాయలు అనుకుంటున్నాను. 100 కాస్త 200 అవ్వాలి.
అంటే వడ్డీ ఎంత రావాలి? 100 రూపాయలు రావాలి. సో సంవత్సరానికి 10% అంటే 100 రూపాయలు రావడానికి సంవత్సరానికి 10 రూపాయలు వస్తే సో 100 రూపాయలు రావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10 years. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, నాకు అసలు ఎంతో తెలియదండి, అసలు 100 అనుకుంటున్నాను, డబల్ అవ్వాలి, రెట్టింపు అవ్వాలి. రెట్టింపు అవడం అంటే అమౌంట్ అనేది మొత్తము అనేది 200 అవ్వాలి. మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ, మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ. సో దీంట్లో ఈ 200లో అసలు 100 రూపాయలు ఉంటుంది, అంటే వడ్డీ 100 రూపాయలు ఉంటుంది. సో ఆ 100 రూపాయలు వడ్డీ రావడానికి సో మనకు ఎన్ని ఇయర్స్ పడుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడమ్మా, 100 అనేది 100 మీద వడ్డీ కదా, అంటే R ఇంటూ టీ, మొత్తం వడ్డీ రేట్ అనేది సో 100 మీద 100 రూపాయలు రావాలంటే 100% రావాలి, అంతే కదా. 100 మీద 100 రూపాయలు అంటే 100%. R ఇంటూ టీ అంటే 100%. సో మనకు R ఇచ్చాడమ్మా 10 అని, సో టీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. టీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ని టైమ్స్ అమ్మా? 10 టేబుల్లో 100 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 10 టైమ్స్ పోతుంది. సో ఇలా మాన్యువల్గా ఇలా చేయక్కర్లేదండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడ మనకు పై చార్ట్ ఇవ్వడం జరిగిందండి. ద అబోవ్ మెన్షన్డ్ పై గ్రాఫ్ రిప్రజెంట్స్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ పబ్లిషింగ్ హౌసెస్ ఇన్ కర్ణాటక. ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ కరస్పాండింగ్ టు ద ప్రమోషన్ కాస్ట్ ఈజ్ వాట్? అంటే ప్రమోషన్ కాస్ట్ కోసం ఖర్చు పెట్టినటువంటి సో సెంట్రల్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడండి. సెంట్రల్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. చూడమ్మా, సో పై గ్రాఫ్ కర్ణాటకలోని ప్రచురణ సంస్థ యొక్క వ్యయాన్ని సూచిస్తుంది. సో ప్రకటనల ఖర్చులకు సంబంధించినటువంటి భాగం యొక్క కోణం ఎంత? అసలు పై చార్ట్ అంటే 360 degreesని చూపిస్తుంది. పై చార్ట్ అంటే 360 degrees. ఆ 360 degreesలో సో ప్రమోషన్ కాస్ట్ ఎక్కడ ఉందమ్మా? ప్రమోషన్ కాస్ట్ ఇక్కడ మనకు చూస్తే కన్నా 10% ఉంది. ప్రమోషన్ కాస్ట్ ఎంత ఉందమ్మా? 10% ఉంది. ఇప్పుడు ఎంటైర్ పై చార్ట్ అంటే 100%. 100% అంటే 360 degrees. 100% 360 degrees అయితే దాంట్లో 10% వాల్యూ ఎంత? 36 degrees. అంటే ఎంత కోణాన్ని చూపిస్తుందండి? 36 degrees కోణాన్ని చూపిస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పై చార్ట్ ఎప్పుడు కూడా శాత రూపంలో ఇచ్చినప్పుడు 100% ఈక్వల్ చేయాలి, డిగ్రీస్ రూపంలో ఇచ్చినప్పుడు 360 degreesకి ఈక్వల్ చేయాలి. అంటే 100% అంటే 360 degrees. మనకు కావాల్సింది సో ప్రమోషన్ కాస్ట్, ప్రచురణ కోసం 10% ఖర్చు పెట్టారు, 10% అంటే 36 degrees. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో ఆప్షన్ బి. రాజీవ్ వాస్ టు ఎర్న్ 500 rupees అండ్ ఫ్రీ హాలిడే ఫర్ 7 weeks వర్క్. సో హీ వర్క్డ్ ఫర్ ఓన్లీ ఫర్ 5 weeks అండ్ ఎర్న్డ్ 50 rupees అండ్ ఫ్రీ హాలిడే. సో వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ద హాలిడే? రాజీవ్కు 7 వారాల పనికి 500 రూపాయలు మరియు ఒక సెలవు లభిస్తుంది. అతను కేవలం 5 వారాలు మాత్రం పనిచేసి 50 రూపాయలు మరియు సెలవును సంపాదించాడు. అయితే సెలవు దినం యొక్క వాల్యూ ఎంత? చూడండి, ఇక్కడ 500 rupees ప్లస్ 1 హాలిడే దేనికి సమానం అండి? అది 7 weeks వర్క్కి సమానం. 7 weeks వర్క్కి సమానం. నెక్స్ట్ ఏమంటున్నాడంటే 50 rupees ప్లస్ 1 హాలిడే. 50 rupees ప్లస్ 1 హాలిడే అది దేనికి సమానం? 5 weeks వర్క్ సమానం. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మీరు హాలిడే క్యాన్సిల్ అవుతుంది. సో 500 నుంచి 50 తీసేస్తే 450 వస్తుంది. 7 weeks నుంచి 5 weeks తీసేస్తే 2 weeks వస్తుంది. అంటే 2 weeks money is 450, 1 week money is what? 225. 1 week money is what? 225. సో 1 week money is 225. మీరు ఆ 1 week మనీని మీరు దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 500 ప్లస్ 1 హాలిడే ఈజ్ ఈక్వల్ టు సో 7 into 225. 7 into 225 అంటే 7 into 225 అంటే ఎంత వస్తుందండి? 7 and 200 times 1400, 725 times 175, 175 plus 1400, 1575. 1575 నుంచి ఒక 500 తీసేస్తే హాలిడే వాల్యూ 1075 వస్తుంది. 1075. 1575 నుంచి 500 సబ్ట్రాక్ట్ చేస్తే 1075. అంటే హాలిడే వాల్యూ ఎంతమ్మా? సో 1075. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, AB started a partnership business with an investment of 3,20,000 and 4 lakhs respectively. After 4 months, C joined with the business with an investment of 1,20,000. Compute the share of profit after 1 year. So 51,840 by ABC. చూడమ్మా, ఏ మరియు బీలు వరుసగా 3,20,000 మరియు 4 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. 4 నెలల తర్వాత సి అనే వ్యక్తి 1,20,000 రూపాయలతో పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు. 1 సంవత్సరం తర్వాత వరకు వచ్చిన లాభం 51,840 రూపాయలు అయితే ఏబీసీలో వాటాను తెలపండి. చూడమ్మా, ఇక్కడ 3,20,000లో 4 సున్నాలు తీసేస్తున్నాను, 4 లక్షల్లో 4 సున్నాలు తీసేస్తున్నాను, ఇక్కడ 4 సున్నాలు తీసేస్తున్నానండి. ఇంకేదైనా టేబుల్తో క్యాన్సిల్ అవుద్దా? 32, 40, 12 ఇంకేదైనా టేబుల్తో క్యాన్సిల్ అవుద్దా? మనకు 4 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. ఎస్, 4 8s ఆర్, 4 10s ఆర్, 4 3s ఆర్. ఇప్పుడు చూడమ్మా, ఏ అనేవాడు ఎన్ని మంత్స్ అమ్మా? 12 months అండి. 12 months into 8. సో బి అని అతనమ్మా 10 parts 12 months, 12 into 10. సి అనే వ్యక్తి 4 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు.
4 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఎన్ని నెలలు బిజినెస్లో ఉంటాడు? 8 నెలలు. 8 నెలలు ఎన్ని భాగాలతో? 3 భాగాలతో. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయండి అమ్మా. ఒకసారి కింద మీరు చూస్తే ఇక్కడ మనకు 8 3s are 24 కదా, 24 1s are 24 5s are 120, 24 5s are 120. సో 24 4s are 96 అంటే 4:5:1, 4:5:1. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 10 పార్ట్స్. 10 పార్ట్స్ అంటే ఒకసారి కింద మీరు చూస్తే 10 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 51,840. 10 పార్ట్స్ అంటే 51,840. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందండి? 5184. సో 5184. సిది 1 పార్టే కదా అంటే 5184 అంటే సిది 5184తో ఉండాలి. సిది 5184తో ఉండాలి. సిది 5184తో ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే కదా, నేను మిగతా చెక్ చేయక్కర్లేదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. The angle of depression of the foot of a building from the top of a tower is 36 meters away is 30 degrees. What is the height of the tower? 36 మీటర్ల దూరంలో ఉన్న గోపురంపై నుండి భవనం యొక్క పాదం చేసేటువంటి నిమ్న కోణం 30 డిగ్రీలైన గోపురం ఎత్తెంత? ఇది గోపురం అనుకుందామండి. సో ఈ గోపురం ఎంత ఎన్ని మీటర్లు అవే ఉందంటే 36 మీటర్స్ అవే ఉంది. సో కోణం గిని చూసినట్లయితే మీరు ఇక్కడ చేసేటువంటి కోణం గిని చూసినట్లయితే నిమ్న కోణం 30 డిగ్రీలు ఉంది, 30 డిగ్రీలు ఉంది. ఓకేనమ్మా. జనరల్గా tan 30 అంటే ఎంత అండి? 1/√3. tan 30 అంటే 1/√3. ఇది 1 పార్ట్ అవుతుంది, ఇది √3 పార్ట్స్ అవుతుంది. అంటే √3 పార్ట్స్ 36 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా? 12√3 అవుతుంది. ఎందుకంటే సో √3 × 12√3 అంటే 36 వస్తుంది. అంటే 1 పార్ట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు వాట్ అమ్మా? 12√3. 1 పార్ట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 12√3. అంటే గోపురం ఎత్తు సో 12√3 మీటర్స్. Box contains 286 pencils to be distributed among 3 children. So in the ratio of 1/2 1/3 1/4. Find the number of pencils received by the first child. ఒక పెట్టెలో 286 పెన్సిల్స్ కలవు. ఈ పెన్సిల్స్ని ముగ్గురు పిల్లల మధ్య సో 1/2 1/3 1/4 నిష్పత్తిలో పంచడం జరిగింది. అయితే మొదటి పిల్లవాడు పొందినటువంటి పెన్సిల్ సంఖ్యను కనుగొనండి. ఇప్పుడు మనము దీన్ని భిన్న రూపంలో ఇచ్చాడు కాబట్టి దీన్ని నార్మల్ లిస్టులోకి మారుద్దాం. సో 2 3 4కి కసాగ ఎంత అంటే 12. ప్రతిదాన్ని కూడా ప్రతి భిన్నాన్ని కూడా 12తో గుణించండి అమ్మా. 1/2 × 12 అంటే ఏమొస్తుందండి? 1/2 × 12. సరే మీరు 12తో ఎందుకు గుణిస్తున్నారు సార్ అంటే మనము సో నార్మల్ రేషియోలోకి మార్చుకోవడానికి నేను కసాగు తీసుకుని ప్రతి ఒక్క భిన్నాన్ని కూడా మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు 1/3 × 12 అంటే ఎంత వస్తుందండి? 3 4లు అంటే 4 వస్తుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ 12తో మల్టిప్లై చేస్తే 1/4 × 12 అంటే ఏమొస్తుందమ్మా? సో 3 వస్తుంది. అంటే 6:4:3, 6:4:3. సో ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 13 పార్ట్స్. సో 13 పార్ట్స్ అంటే 286 పెన్సిల్స్ అండి. సో 13 పార్ట్స్ అంటే 286 అమ్మా. 13 టేబుల్లో 13 2s are 26, 13 2s are 26. ఓకేనమ్మా. సో ఒకసారి మీరు చూస్తే 1 పార్ట్ అంటే 22 అండి. అడిగింది ఎవరిదండి? మొదటి పిల్లవాడికి. మొదటి పిల్లవాడికి అంటే 6 భాగాలండి. సో 6 × 22, 6 × 22 సో ఎంతమ్మా? 132. 6 × 22 ఎంతమ్మా? 132. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఇక్కడ మనకు ఇన్ ద గివెన్ సర్కిల్ కార్డ్ ఏబీ ఈజ్ ఎక్స్టెండెడ్ టు మీట్ ద టాంజెంట్ డిఈ ఎట్ డి. ఇఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ 10, డిఈ ఈజ్ ఈక్వల్ 12 అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ బీడీ? సో ఇచ్చినటువంటి వృత్తంలో ఏబీ అనేది జా, సో డిఈ స్పర్శరేఖను కలవడానికి సో డి వరకు పొడిగించారు. ఏబీ ఈజ్ ఈక్వల్ 10 అయితే డిఈ ఈజ్ ఈక్వల్ 12 అయితే సో బీడీ పొడవు ఎంత? చూడండి ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఏమేమి ఇచ్చున్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమేమి ఇచ్చున్నారు? ఏబీ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చున్నారు. ఏబీ ఈజ్ ఈక్వల్ 10. సో దిస్ ఈజ్ ఏ అమ్మా, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ డి అండ్ దిస్ ఈజ్ ఈ. ఓకేనమ్మా. సో ఏబీ ఈజ్ ఈక్వల్ 10, డిఈ ఈజ్ ఈక్వల్ 12 ఇచ్చున్నారు. డిఈ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 12. మనందరికీ తెలుసు ఒక టాంజెంటు సో మనకు ఇక్కడ సీకెంట్ ఇచ్చినారండి. ఒక టాంజెంట్ ఇచ్చినారు, ఒక సీకెంట్ ఇచ్చినారు. అప్పుడు మనకు రిలేషన్ ఏంటమ్మా? సో రిలేషన్ ఏంటంటే ఇక్కడ మనకు ఏడి × బీడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్. ఓకేనమ్మా. సో చూడమ్మా, బీడీ × ఏడి ఈజ్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్. ఓకేనండి. సో రిలేషన్ అండి అది. ఒక టాంజెంట్ ఒక సీకెంట్ ఇచ్చినప్పుడు చూడమ్మా, ఏడి అంటే ఎంత తెలియదు, బీడీ తెలియదు కదా. బీడీ అంటే ఎక్స్ అనుకుందాం. సో ఏడి అంటే అప్పుడు 10 + x అవుతుంది, బీడీ అంటే x అవుతుంది. డిఈ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 144. మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది బీడీ కదా. బీడీ అంటే ఏమనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుందో చూద్దాం. సో ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే సాటిస్ఫై అవుతుందో చూద్దాం. చూడమ్మా ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ. సో ఏ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ 7 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 10 + 7 అంటే 17 × 7 అంటే 119 వస్తుంది. 7 పాసిబుల్ కాదు. 8 తీసుకున్నాం అనుకోండి. 10 + 8 అంటే 18.
సో 18 into 8 అంటే 144. ఎస్. సో బీడీ ఈజ్ ఈక్వల్ ఎంత ఉండాలమ్మా? 8 ఉండాలి. గుర్తుపెట్టుకోండి సింపుల్గా, ఒక సీకెంటు ఒక టాంజెంట్ ఇచ్చినప్పుడు రిలేషన్ ఏంటంటే సో డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనమ్మా ఏడీ ఇంటూ బీడీ. If men can do a work, can do 1 by nth of piece of work in p days, find the expression for the number of persons required to do the whole work in q days. చూడమ్మా, p రోజుల్లో m పురుషులు 1/n పనిని చేయగలిగితే మొత్తం పనిని q రోజుల్లో చేయడానికి అవసరమైన వ్యక్తుల సంఖ్యను సమీకరణాన్ని కనుగొనండి. ఇక్కడ మీ అందరూ కూడా యూనిటరీ మెథడ్ గురించి చెప్పానండి. m1 persons can do a piece of work in d1 days and they completed w1 works. m2 persons can do it in d2 days and they completed w2 units of work. ఓకేనండి. సో ఇక్కడ మనకు ఈ రిలేషన్ కానీ మనం తీసుకున్నట్లయితే మనం ఆన్సర్ చేయగలమండి. సో ఇక్కడ ఎం ప్లేస్లో ఎంఏ ఇచ్చున్నాడండి. ఎన్ని డేస్ అమ్మా? పీ డేస్లో 1/nth వర్క్ అమ్మా. మొత్తం వర్క్ 1 అనుకుంటే దాంట్లో 1/nth వర్క్ చేశారు. సో ఈజ్ ఈక్వల్ టు సో మనకు ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలి మనకు, m2 కావాలి. సో m2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ టు డూ ద హోల్ వర్క్ ఇన్ క్యూ డేస్. హోల్ వర్క్ ఇన్ క్యూ డేస్ అండి, మొత్తం వర్క్ అంటే ఒక యూనిట్ వర్క్ అండి. సో ఎన్ పైకి వచ్చేస్తే ఏమవుద్దమ్మా? ఎంఎన్పి. సో ఎంఎన్పి బై క్యూ ఉత్తలకు వస్తే ఏమవుద్దమ్మా? బై క్యూ. సో m2 నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్పి బై క్యూ. సో ఎంఎన్పి బై క్యూ అండి. సో విచ్ ఆప్షన్ ఈజ్ దేర్? సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ అండి. సో జాగ్రత్త చూడమ్మా. సో 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 16. సో ఇది ఎంతమ్మా? 5. 5 - 11 అంటే -6. -6 into 16 -96. So your answer is what? Option D. Option D is the right answer. Again simplification అండి. సో ఒకసారి మీరు చూస్తే 24/8 అంటే 3 వస్తుందండి. ఇది ఎంత వస్తుందమ్మా? 3 వస్తుందండి. సో 7 3 జార్స్ ఎంతమ్మా? 21. 7 3 జార్స్ ఎంత? 21. సో 3 3 జార్స్ ఎంత అని 9. సో 3 3 జార్స్ ఎంతమ్మా? 9. 7 3 జార్స్ 21. 4 2 జార్స్ ఎంత అండి? 8. 4 2 జార్స్ ఎంత? 8. సో ఒకసారి మీరు చూస్తే 9లోంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 1 ఉంటుంది. సో 1 + 21 అంటే 22. సో 40లోంచి 22ని సబ్ట్రాక్ట్ చేస్తే 18 ఉంటుంది. 18 + 12 అంటే 30. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడమ్మా, ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్. సో కోణాల నిష్పత్తి ఇచ్చినాడు. ఆ కోణాలు ఏంటో చెప్పమంటున్నాడు. ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ మస్ట్ షుడ్ బి 180. ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees. ఇక్కడ 3 భాగాలు, 4 భాగాలు, 5 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు? 12 భాగాలు. సో 12 భాగాలు అంటే ఎంతమ్మా? 180. సో 12 భాగాలు 180 అయితే ఒక్కొక్క భాగం ఎంత అవ్వాలండి? 15 అవ్వాలి. ఒక్కొక్క భాగం 15 అవ్వాలి. సో అప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ ఒక్కొక్క భాగం 15 అవ్వాలి. సో ఒక్కొక్క భాగం 15 అవ్వాలి. అప్పుడు 3 భాగాలు అంటే ఎంత? 3 × 15 45. సో 4 భాగాలు అంటే ఎంత? 4 × 15 60. 5 భాగాలు అంటే 5 × 15 75. సో ఈ విధంగా 45 60 75. సో ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటండి? సో ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే నెక్స్ట్ అండి, ఏబిసి ఆర్ 3 brothers. ఏజ్ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ బి. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఆల్ ద 3 brothers ఈజ్ 5 times ద ఏజ్ ఆఫ్ సి. 3 years ago ఏజ్ వాస్ 3 times దట్ ఆఫ్ సి. 4 years ఫ్రమ్ నౌ వాట్ విల్ బి ద సీస్ ఏజ్? ఏబిసి ముగ్గురు సోదరులు అండి. ఏ యొక్క వయసు బి యొక్క వయసుతో సమానం. అంటే ఏబి ఇద్దరు వయసులు సమానం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు మనం. కొంచెం జాగ్రత్తగా వినమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు. అంటే బి తెలిస్తే ఏ తెలుస్తుంది, ఏ తెలిస్తే బి తెలుస్తుంది. నెక్స్ట్ ముగ్గురు సోదరుల వయసుల మొత్తం సి యొక్క వయసుకి 5 రెట్లు. ముగ్గురు సోదరుల యొక్క వయసుల మొత్తం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. చూడమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు యొక్క వయసుల మొత్తము సి వయసుకి 5 రెట్లు అంటున్నాడు. సి వయసుకి 5 రెట్లు అంతే కదా. సి యొక్క వయసుకి 5 రెట్లు అంటే ఇక్కడ మనం చూడమ్మా ఏ ప్లస్లో బి కూడా పెట్టచ్చు కదా. అప్పుడు 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్లో బీని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2b ఈజ్ ఈక్వల్ టు సి అవతలకి పోతే 4c అవుతుంది. 4c అవుతుంది అంటే సింపుల్గా నేను సో b/c ఈజ్ ఈక్వల్ టు 4/2. 4/2 అంటే 2/1 అని చెప్పొచ్చు కదా. సో 2/1 అని చెప్పొచ్చు కదా. అంటే b యొక్క వయసు 2 భాగాలు, c యొక్క వయసు 1 భాగము. సో b యొక్క వయసు 2 భాగాలు అవుతే అప్పుడు a యొక్క వయసు కూడా 2 భాగాలేగా. అప్పుడు c యొక్క వయసు ఎంత? 1 భాగం. c యొక్క వయసు ఎంత? 1 భాగం. ఇప్పుడు మనకు చాలా క్లారిటీ తెలుసు. ఏ యొక్క వయసు 2 భాగాలు అంటే బి యొక్క వయసు 2 భాగాలు, సి యొక్క వయసు 1 భాగం. ఓకేనండి, ఇప్పుడు క్లారిటీగా ఉన్నాం. సో అంటే వాళ్ళ వయసులో నిష్పత్తి 2:2:1. ఓకేనండి. అది చూడమ్మా 3 సంవత్సరాల క్రితం అన్నాడు. 3 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు 3 సంవత్సరాల క్రితము. సో ఏ యొక్క వయసు చూడమ్మా 2 భాగాలు కదా. దాంట్లోంచి 2x అనుకుందాం. దాన్ని 2x - 3 2x అనుకుందాం. 2x - 3
3 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు అంటే 2x - 3. సో సి యొక్క వయసుకి 3 రెట్లు. ఓకేనమ్మా, సికి 3 రెట్లు. సికి 3 రెట్లు అంటే ఎంతమ్మా? సి యొక్క వయసు ఎంత 3 సంవత్సరాల క్రితం? x - 3 అంతే కదా. ఒక భాగం అంటే x, దాన్ని 3 సంవత్సరాల క్రితం అంటే x - 3. ఎన్ని రెట్లు అంటే అండి? ఎన్ని రెట్లు? సి యొక్క వయసుకు 3 రెట్లు. సి యొక్క వయసుకి ఎంత? 3 రెట్లు. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ 3x వస్తుంది, ఇక్కడ 2x వస్తుంది. 3xలోంచి 2x తీసేస్తే x మిగులుతుంది. ఇక్కడ 3 × 3 అంటే -9. ఈ చూడమ్మా ఒకసారి చూస్తే ఆ -9 వదలకు వస్తే +9. +9లోంచి -3 తీసేస్తే 6. అంటే x వాల్యూ 6 అండి. అంటే x వాల్యూ 6 అంటే 1 పార్ట్ అంటే 6 అని దాని మీనింగ్. అప్పుడు ఏ వాల్యూ 2 పార్ట్స్ కదా అంటే 12 అవుతుంది. ఇది ఎంత అవుతుందమ్మా? 12 అవుతుంది. 1 పార్ట్ అంటే ఏమవుతుందంటే 6 అవుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ అడిగింది ఏంటంటే సి యొక్క వయసు 4 సంవత్సరాల తర్వాత. సి ప్రస్తుత వయసు ఎంత? 6. 4 సంవత్సరాల తర్వాత అంటే 6 + 4 10. అంటే సి యొక్క వయసు 4 సంవత్సరాల తర్వాత ఎంతమ్మా? సి యొక్క వయసు 4 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందండి? 10 ఇయర్స్ ఉంటుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, Aritra had 18.7 liters of petrol in the fuel of tank of his vehicle at the start of the journey. At the end of the journey, there was only 6/7 liters of petrol left in the fuel tank. So, what fraction of the petrol present initially was consumed during the journey? చూడమ్మా, ప్రయాణ సమయం ప్రారంభంలో అరిట్రా తన యొక్క వాహనం యొక్క ఇంధనం ట్యాంకులో 18.7 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఉందండి. ప్రయాణం చివరిలో ఇంధనం ట్యాంకులో 6/7 లీటర్ల పెట్రోల్ ఉంటే మిగిలిన ఉంది. అయితే ప్రారంభంలో ఉన్న పెట్రోల్ యొక్క ఏ భాగాన్ని ప్రయాణంలో వినియోగించారు? సో మొత్తం దేంతో కంపేర్ చేయాలంటే ఇనిషియల్ దాంతో కంపేర్ చేయాలి. ఇనిషియల్గా ఎంత ఉందమ్మా? 18/2/7 ఉందండి. 18/2/7 ఉంది. ఓకేనమ్మా, 18/2/7 ఉంది. సో ఒకసారి చూస్తే ఎంత పెట్రోల్ అయిపోయిందమ్మా? 18లోకిన 6 తీసేస్తే ఎంత? 12 ఉంటుంది. సో 2/7లోంచి 6/7 తీసేయలేం కాబట్టి ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తే 9/7 అవుతుంది. 9/7లోంచి 6/7 తీసేస్తే 3/7 వస్తుంది. అంటే 11/3/7 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 11/3/7 వస్తుంది. అంటే ఇది వినియోగించిందండి. 11/3/7 అనేది వినియోగించింది. జస్ట్ 18/2/7లో నుంచి 6/7 సబ్ట్రాక్ట్ చేశానండి. 11/3/7. ఓకేనమ్మా, 11/3/7. ఇప్పుడు ఇది వాళ్ళు వినియోగించింది, ఇది స్టార్టింగ్లో ఉన్నది. ఈ రేషియోని అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూస్తే ఇది ఎంత వస్తుందండి? 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది. 11 7s are 77. 77 + 3 అంటే 80. సో 18 7s are 126 + 20 128. 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది. 16 టేబుల్లో 16 5s are 16 8s are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5:8. సో 5/8 అంటే మొత్తం 8 భాగాల పెట్రోల్ ఉంటే 8 భాగాల పెట్రోల్లో ఆ జర్నీ టైంలో 5 భాగాల పెట్రోల్ వాడారు, 3 భాగాల పెట్రోల్ ఇంకా ఉంది. నెక్స్ట్ అండి, ఏ పర్సన్ బాట్ ఫర్ 1525 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? కొన్న విలువ ఇచ్చినాడు, లాభశాతం ఇచ్చినాడు, అమ్మకపు విలువ అడుగుతున్నాడు. సో ఈ 1525 మీద మనం 12% ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. 12% ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. 10% అంటే ఎంతమ్మా? 10% అంటే 1525, 152.5. సో 2% అంటే ఎంత? 2% అంటే 1% అంటే 15.25, 15.25, 15.25, 30.5. ఈ రెండు యాడ్ చేయండి. 152 30 182, 182 అంటే 183 వస్తుంది. 183 మొత్తం లాభం 183. ఇప్పుడు చూడండి, 5కి 3 యాడ్ చేస్తే 8 రావాలి. అంటే మన ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. అలా 8తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి, 1708. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. The least perfect square that is divisible by each of 21, 35, 175 is what? 21, 35 మరియు 175లతో విభజించబడే అతి తక్కువ ఖచ్చితమైన వర్గం ఏమిటి? ఫస్ట్ వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దామండి. ప్రతిదాన్ని ఇండివిజువల్గా చెక్ చేయాలంటే టైం పడుతుందండి. వీటికి కసా కనుక్కుందాం. 35 చేయక్కర్లేదు, ఎందుకంటే 175లో ఉంటుంది. 35 5s అంటే 175. 21కి 175 కండి. ఇది 7 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుందండి. స్మాలెస్ట్ నెంబర్ 3 టైమ్స్ పోతుంది. 3 టైమ్స్ ఆఫ్ 175 525. ఓకేనమ్మా. 170 టైమ్స్ 5 10, 3 5s 15, 15 + 5 10 525. ఎల్సిఎం అనేది 525. అంటే 525 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1225 అనేది 525 టేబుల్లో పోదండి. సో 525 2s are 1050, 525 1s are 525. అంటే ఇది పోతుందండి. ప్లస్ ఇది పర్ఫెక్ట్ స్క్వేరే, 105 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. సో 105 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 525తో పోతుంది, ప్లస్ 105 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. అడిగింది అతి తక్కువ ఖచ్చితమైన వర్గం. ఎందుకు నేను చిన్న నెంబర్తో చెక్ చేసుకుంటూ వెళ్ళానంటే, సో 1225 తర్వాత నెక్స్ట్ చిన్న సంఖ్య ఏంటి అంటే 11,025. అందుకని దాంతో ట్రై చేశాను. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి.
సో 25/3% ఆఫ్ వాట్ నెంబర్ ఈజ్ 150. సో చూడమ్మా, ఈ 3ని అవతలకు పంపిస్తే ఏమవుతుందండి? 25% ఆఫ్ ఎ నెంబర్ విల్ బి ఈక్వల్ టు 450 అవుతుంది. ఆ 3ని అవతలకు పంపిస్తే, అంతేనా? ఈ 3ని అవతలకు పంపిస్తే 3 × 150 అంటే 450, అంటే 25% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 450. సో నౌ వీ నీడ్ 100%. 100% అంటే ఏంటి? 2 టైమ్స్ డబల్ చేయాలి. 450ని డబల్ చేస్తే 900, 900ని డబల్ చేస్తే 1800. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1800. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. సో 25, ఈ 450 ఎలా వచ్చింది సార్ అంటే, ఈ 3ని అవతలకు పంపిస్తే 3 × 150 అంటే 450 కదా. 25% 450 అయితే 100% ఎంత? 25ని ఇంటూ 4 కదా. 450 × 4 అంటే 450 2s are 900, 900 2s are 1800. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1800. సో ఇక్కడ ఒకసారి నేను చూస్తే పర్వేజ్ బిలాంగ్స్ టు టౌన్ ఏ అండ్ గౌతమ్ బిలాంగ్స్ టు టౌన్ బి. దే స్టార్టెడ్ ద జర్నీ టువర్డ్స్ ఈచ్ అదర్ towns following the same route at the same time. They meet somewhere on the way and continue their journey. After meeting, this is very very important keyword. After meeting అన్నాడండి, ఇది కీవర్డ్. సో మీకు ఈ కీవర్డ్ వస్తే ఎలా చేయాలో కూడా చెప్పాను. ఆఫ్టర్ మీటింగ్, వాళ్ళు కలుసుకున్న తర్వాత గౌతమ్ పర్వేజ్ టేక్స్ అనదర్ 16 hours and reach to his destination, while Gautam takes another 4 hours to reach Parvez town. If Parvez travel at a speed of 40 km/h, Gautam's speed in km/h is what? మీకు ఈ స్టోరీ చాలా క్లియర్గా చెప్పున్నానండి నేను. సో మీకు ఎక్స్ప్లెనేషన్స్లో ఈ స్టోరీ అనేది, సో ఇద్దరు వేరు వేరు ప్లేసుల నుంచి స్టార్ట్ అవుతారు. సో వారి వారి యొక్క గమ్యస్థానం చేరుకోవడానికి మధ్యలో ఒకసారి కలుసుకుంటారు. కలిసిన తర్వాత సో వారి వారి గమ్యస్థానం చేరుకోవడానికి కలిసిన తర్వాత చూడమ్మా, ఆ కీవర్డ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనమ్మా, వారు కలిసిన తర్వాత వారి వారి గమ్యస్థానాలను చేరుకోవడానికి T1 మరియు T2 సెకండ్స్ టైం పడితే వాళ్ళు S1 S2 వేగంతో ప్రయాణించినట్లయితే సో మనకు సో రిలేషన్ ఏముంటుందని చెప్పానమ్మా మీకు? సో S1/S2 ఈజ్ ఈక్వల్ టు √T2/T1. సో మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇద్దరు వ్యక్తులు వేరు ప్రదేశాల నుంచి ఒకే సమయంలో బయలుదేరారు. ఒక బాబు ఇలా వస్తున్నాడు, మరొక బాబు ఇలా వస్తున్నాడు, మధ్యలో కలుసుకున్న తర్వాత వారి గమ్యస్థానం చేరుకోవడానికి T1 మరియు T2 సెకండ్స్ టైం తీసుకున్నట్లయితే వాళ్ళ వేగాల మధ్య సంబంధం ఏంటంటే S1/S2 ఈజ్ ఈక్వల్ టు √T2/T1. ఓకేనమ్మా, ఇక్కడ S1 ఇచ్చున్నాడండి 40 అని. సో S2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనము గౌతమ్ది ఫైండ్ అవుట్ చేయాలి. పర్వేజ్ ఇచ్చినాడు. T2 అంటే మనకు 4. సో T1 అంటే 16. 4/16 అంటే 1/4. 1/4 అంటే 1/2. ఓకేనమ్మా, సో అప్పుడు S2 ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే 40 × 2 అంటే 80. అప్పుడు మనకు గౌతమ్ స్పీడ్ ఎంత అవుతుందండి? 80, గంటకి 80 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 71. సో హియర్ కియోస్క్లో హ్యాస్ డిఫరెంట్ షేక్స్ అండ్ అదర్ హెల్తీ డ్రింక్స్. అంటే డిఫరెంట్ షేక్స్ ఉన్నాయి ఇక్కడ, అదేవిధంగా హెల్తీ డ్రింక్స్ కూడా ఉన్నాయి. 85% ఆఫ్ ద కియోస్క్ సేల్స్ ఫ్రమ్ ద సెల్లింగ్ షేక్స్. ఎవ్రీ క్వార్టర్ ద స్టోర్ సేల్స్ ఆన్ అన్ యావరేజ్ ఆర్ 1,50,000. వాట్ ఈస్ దర్ అప్రాక్సిమేట్ యావరేజ్ మంత్లీ సేల్ ఫ్రమ్ ద హెల్తీ డ్రింక్స్ అదర్ దాన్ షేక్స్? సో కియోస్క్లో మనకు వివిధ షేకులు మరియు ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు ఉన్నాయి. అతనికి ఈ షేక్స్ ద్వారా 85% ఇన్కమ్ వస్తే సో మిగతాది ఆరోగ్యకరమైన పానీయాల ద్వారా వస్తుంది. త్రైమాసికంలో సగటున 1,50,000 వచ్చింది. త్రైమాసికం అన్నాడు అంటే 3 నెలల ఇన్కము 1,50,000. 3 నెలల ఇన్కమ్ 1,50,000 అంటే నెలకి ఎంత వస్తుంది? 50,000 వస్తుంది, అంతే కదా. సగటున 3 నెలల మీద మొత్తం మీద 1,50,000 వచ్చింది. అప్పుడు సగటున నెలకి ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. ఆ వచ్చిన 50,000 ఇన్కంలో 85% షేక్స్ అమ్మకాల ద్వారా వచ్చింది. అంటే మిగతా 15%, 85% షేక్స్ అమ్మకాల వల్ల వచ్చిందంటే మిగతా 15% ఆరోగ్యకరమైన పానీయాలు అమ్మడం వల్లే కదా. అంటే నెలకి 50,000 వాళ్ళకి ఇన్కమ్ వస్తే, దాంట్లో 15% ఆరోగ్యకరమైనటువంటి పానీయాలు అమ్మడం ద్వారా వచ్చింది. అంటే ఆ 50,000 మీద 15%. 50,000లో 10% అంటే 5,000, 5% అంటే 2,500, 15% అంటే 7,500. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 7,500. సో సార్ మీరు 50,000 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, మొత్తం 1,50,000 అనేది త్రైమాసికానికి అంటే 3 నెలలకి 1,50,000 అంటే నెలకి 50,000. ఆ 50,000లో 15%. సింప్లిఫికేషన్ అమ్మా. సో ఇక్కడ ఏం చూస్తే మీరు ఫస్ట్ నెంబర్స్ మాత్రమే చూడండి. 5, 150, 155. సో 155, 195, 195లోంచి ఒక 30 తీసేస్తే 165. అంటే మన ఆన్సర్ 165కి దగ్గరగా ఉండాలి. ఇక్కడ -0.5 ఉంది. ఇక్కడ చూస్తే ఏం లేదు. ఇక్కడ 0.03 ఉంది, ఇక్కడ 0.032 ఉంది. అంటే 0.5 అనేది పెద్దదే కదా.
అందుకని మన ఆన్సర్ 165 కన్నా తక్కువ ఉండాలి, 165 కన్నా తక్కువ ఉండాలి, దాని దగ్గరగా ఉండాలి. 165 కన్నా తక్కువ ఉండాలి, ఎందుకంటే 0.5 తీసేస్తే అప్పుడు 164.5 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 164.5. 164.5 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. Hari buys an old car and spends 3,000 on its. He sells it for 58,000 and makes a profit of 16%. Then how much did he pay for the car? హరి పాత కారు కొన్నాడు, ఎంత కొన్నాడో తెలియదు, దానికోసం 3,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అతను 58,000 రూపాయలకి మళ్ళీ కారు అమ్మేశాడు. అలా 58,000 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి 16% లాభం వచ్చింది. అయితే అప్పుడు కారు అతను ఎంత కొన్నాడు, ఇనిషియల్గా కారు ఎంత కొన్నాడు. ఇప్పుడు 16% లాభం అంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం? 116% అని రాయొచ్చు కదా. 116% విలువ దేనికి సమానం? 58,000కి సమానం. 116% దేనికి సమానం? 58,000కి సమానం. ఫస్ట్ 100% ఎంత కనుక్కుందాం. అప్పుడు మనం ఆ 3,000 తీసేసి సరిపోతుంది. ఓకేనమ్మా? 100% అంటే ఎంత? సో 116 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? ఎగ్జాక్ట్గా సో 50 టైమ్స్ పోతుంది. 100 కదా, 500 సార్లు పోతుంది. 100 ఇంటూ 500 అంటే 50,000. 16 ఇంటూ 500 అంటే 8,000. సో 500 సార్లు పోతుంది. 500 ఇంటూ 100 అంటే 50,000. అంటే మొత్తం 50,000. మొత్తం 50,000. ఆ 50,000లో 3,000 ఖర్చు పెట్టాడే కదా, అంటే 3,000 ఖర్చుతో కలుపుకొని 50,000. అప్పుడు ఇనిషియల్గా ఎంత కొన్నట్టు? ఆ 3,000 తీసేయాలి కదా, 47,000 కొన్నట్టు. ఇనిషియల్గా 47,000 కొన్నాడు, 47,000 కొన్నాడు, 3,000 ఖర్చు పెట్టాడు, 50,000. 50,000 మొత్తం అతను ఖర్చు పడింది. 16% లాభం అంటే 50,000 మీద 8,000, 58,000కి అమ్మాడు. అలా క్లియర్ అండి. అదే సింప్లిఫికేషన్. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఇది 13/5 రాసుకుందాం, ఇంటూ 3. సో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దామా? 0.6 టైమ్స్ పోయిద్ది. అప్పుడు 13 ఇంటూ 0.6 అంటే ఎంత వస్తుందండి? 7.8 వస్తుంది. 7.8. సో దిస్ ఈజ్ వాట్ -10. చూడమ్మా, 12 ప్లస్ 7.8 అంటే 19.8. 19.8 నుంచి ఒక 10 తీసేస్తే 9.8. సో 2 ఇంటూ 9.8 అంటే 19.6 వస్తుంది. అంటే 40 మైనస్ 19.6 ప్లస్ 19. సో ఈ 19కి 19 క్యాన్సిల్ చేస్తే 40లోంచి 0.6 తీసేస్తే ఎంతమ్మా? 39.4. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 39.4. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. A tank can be filled by A and B in 6 hours, 3 hours respectively. Tap C can empty the filled tank in 5 hours. If all the 3 taps are open, alternate and start from A, how much time will be taken to fill the tank completely? సో కుళాయిలు ఏ మరియు బీలు వరుసగా 6 గంటలు 3 గంటల్లో ట్యాంక్ నింపగలవు. సి కుళాయి 5 గంటల్లో ఖాళీ చేయగలదు. 3 కుళాయిలు ప్రత్యామ్నాయంగా మొదట ఏ, తర్వాత బి, తర్వాత సి ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే సో ట్యాంక్ మొత్తం నిండడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? సో ఒకసారి చూస్తే ఇక్కడ 2 ఫిల్లింగ్ ట్యాప్స్ ఉన్నాయి, 2 నింపేవి ఉన్నాయి. సో ఏ ఎన్ని గంటలమ్మా? 6 గంటలు. సో బి ఎన్ని గంటలమ్మా? 3 గంటలు. ఈ 2 నింపే, సి అనేది ఖాళీ చేసేది ఎన్ని గంటలు అంటే 5 గంటలు. ముందు ట్యాంక్ యొక్క సామర్థ్యం కనుక్కోవాలి. ట్యాంక్ యొక్క సామర్థ్యం అంటే వీటి కసా కట్టాలి. 6కి 3కి కసాగా 6, 6కి 5 కసాకి 30. అంటే ట్యాంక్ యొక్క సామర్థ్యం 30. 6వ టేబుల్ ఎన్నిసార్లు పోయింది? 5 సార్లు పోయింది. 3వ టేబుల్లో 10 సార్లు పోయింది. 5వ టేబుల్లో 6 సార్లు పోయింది. మొదటి గంట ఏ మాత్రమే ఓపెన్ చేస్తాం అంటే 5 లీటర్లు వస్తాయి. 2వ గంట బి మాత్రమే ఓపెన్ చేస్తాం, 10 లీటర్లు వస్తాయి. 3వ గంట సిని మాత్రమే ఓపెన్ చేస్తాం, 6 లీటర్లు వస్తాయి. అంటే మొదటి 3 గంటలు చూసుకుంటే 15 లీటర్లు వస్తున్నాయి, 6 లీటర్లు పోతున్నాయి. అంటే మొదటి 3 గంటలే చూస్తే 15 వస్తున్నాయి, 6 పోతున్నాయి. అంటే ట్యాంకులు ఎన్ని ఉంటాయి? 9 లీటర్లు ఉంటాయి. ఇంకా 21 లీటర్లు నింపాలి. అంటే 3 గంటల కన్నా ఎక్కువే పడుతుంది మన ఆన్సరు. సో 3 గంటల కన్నా ఎక్కువే పడుతుంది. కానీ ఇక్కడ 3 గంటల కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏముంది? 3 గంటల కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏమైనా ఉందా? సో ఒకటే ఉంది. 3 గంటల కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. The smallest whole number which is divisible by 3 and also by the next 2 so greater prime numbers is what? Next 2 greater prime numbers. సో నెక్స్ట్ 2 అన్నాడు, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో 3తో భాగించబడే అతి చిన్న పూర్ణాంకం మరియు ఆ తర్వాత వచ్చేటువంటి 2 పెద్ద ప్రధాన సంఖ్యలతో కూడా ఇది భాగించబడుతుంది. అయితే అలాంటి అతి చిన్న పూర్ణాంకం ఎంత? అలాంటి అతి చిన్న పూర్ణాంకం అంట. సో చూడమ్మా, 3తో పోవాలి. 3 తర్వాత వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు ఏంటి? 5, 7. సో ఈ 3తో పోవాలండి. ఈ 3తో పోవాలి అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ 3ని కసా కట్టాలని అర్థం. సో 3, 5, 7 కసాకి ఎంత? ఏ టేబుల్లో కూడా పోవు. 3 ఇంటూ 5 అంటే 15, 15 105. సో 105 అనేది మీ ఆన్సర్ అవుతుంది. 105 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
So welcome to today's class. Today we are going to discuss the next shift paper, that is 1st November 2018 shift 1 paper. So let's start with question number 1. So question number 1 లో ఇచ్చింది ఏంటో చూద్దాం సార్. Question number 1 లో choose the correct word from the given options using the analogy given. So analogy మీద క్వశ్చన్ ఇచ్చున్నారు కాబట్టి if you observe this question, fame ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే liquid liter. సో లిక్విడ్ కి లీటర్ కి ఉన్న రిలేషన్ ఏంటో చూసుకుని ఆ రిలేషన్ ని మనం వేరే దానికి కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయాలి సార్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన రిలేషన్ ప్రకారం సో హియర్ దే ఆర్ గివెన్ లిక్విడ్ అండ్ లీటర్. సో లిక్విడ్ కి లీటర్ కి ఉన్న సంబంధం ఏంటి అంటే సో లిక్విడ్స్ అన్ని కూడా మనం ఆబ్వియస్ గా లీటర్స్ తోనే పోవడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి కాంబినేషన్ ఎక్కడ ఉందని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఫ్రేమ్ టెలివిజన్, ఫ్లవర్ వేస్, బుషెల్ కార్న్ అని ఇచ్చారు. సో వెయిట్ కిలోగ్రామ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కిలోగ్రామ్స్ అనేవి మనం వెయిట్స్ లో చూడడానికి అవకాశం ఉంది. సో లిక్విడ్ లీటర్ అయినప్పుడు వెయిట్ కిలోగ్రామ్స్ అవడానికి అవకాశం ఉంది. సో ద్రవము లీటర్ కి సంబంధించినటువంటి ఏది ఈక్వల్ గా ఉందంటే బరువు మరియు కిలోగ్రామ్లను పెట్టుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 10 ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటి అంటే ప్రశ్నను పూర్తిగా గమనిద్దాం సార్. సో ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ షేప్ లో ఇచ్చున్నారు. ఇది ఇక్కడికి వచ్చేసరికి డబుల్ అయింది, పైన ఒకటి కింద ఒకటి రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడ మనకు వచ్చిన ట్రయాంగిల్ కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ ట్రయాంగిల్ ఇచ్చున్నారు కాబట్టి ఇది కూడా డబుల్ అవడానికి అవకాశం ఉంది. డబుల్ అని తీసుకుంటే దట్ షేప్ షుడ్ బి లైక్ ఆప్షన్ బి. ఆప్షన్ బిలో ఏదైతే ఉందో అదే ఆన్సర్ గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ దెన్. ద నెక్స్ట్ క్వశ్చన్ దే హావ్ గివెన్ క్లియర్లీ దట్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూస్ ద కరెక్ట్ పిక్చర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ ఫిట్స్ ద బ్లాంక్ స్పేస్ అని ఇచ్చున్నారు. సో అబ్జర్వ్ హియర్, ఇది క్వశ్చన్ ఇచ్చున్నారు సార్ మనం. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న 4 స్పేసెస్ లో 3 స్పేసెస్ ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే నెక్స్ట్ స్పేస్ లో వచ్చేది ఏంటి అని అడిగారు అనమాట. సో నెక్స్ట్ స్పేస్ లో వచ్చేది ఏంటో తెలియాలి అంటే సో మనం గమనిస్తే ఇక్కడ క్లియర్ గా ఈ ప్లేస్ లో వచ్చేది ఏంటి అని అడిగారు. సో ఎలా వస్తుంది సార్ ఈ ప్లేస్ లోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా టర్న్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఈ ఎండింగ్ లో టర్న్ అయ్యేది ఎక్కడ ఉందో అది ఆన్సర్ గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో అది ఎక్కడ ఉందో చూద్దాం. సో ఎండింగ్ లో టర్న్ అయింది, ఇది రెండు ఇటువైపు ఉన్నాయి కాబట్టి రెండింటిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇది మిడిల్లోనే ఉంది, ఇది ఎండింగ్లో ఉంది. సో ఖచ్చితంగా ఆన్సర్ చెప్పుకోవాలి అంటే ఆప్షన్ బిలో మనకి తగ్గట్టుగా ఇలా వచ్చి ఎండింగ్లో ఇలా కట్టింగ్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో బటర్ఫ్లైస్ క్యాటర్పిల్లర్ అని ఇచ్చున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన వేరియబుల్స్ ఏంటి అంటే బటర్ఫ్లైస్ అండ్ క్యాటర్పిల్లర్. దీని రెండింటికి మధ్యన రిలేషన్ ఏంటి సార్? క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా మారుతుంది. ఓకే, సో బటర్ఫ్లైగా మారక ముందు ఉండే దశ ఏంటంటే క్యాటర్పిల్లర్. దాన్ని మనకి ప్రేమించారు సీతాకోక చిలుకలు, గొంగలి పురుగులు అని ఇచ్చారు. సో గొంగలి పురుగులే సీతాకోక చిలుకలుగా మారడానికి అవకాశం ఉంది. అలా అయితే మదర్గా మారడానికి అవకాశం ఉన్నది ఎవరు సార్? ఫాదర్ మారడు, ఆంట్ మారడు, సన్ మారడు. సో ఆబ్వియస్ గా ఎ బేబీ బికమ్స్ మదర్. సో దట్స్ వై ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 18 గా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్నను గమనిద్దాం మనం. తర్వాత ప్రశ్నలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ జాగ్రత్తగా చూడండి సార్. ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇందులో మనకి ఇచ్చింది ఏంటి అంటే మొట్టమొదటి ఇమేజ్ గమనిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సింబల్ లోపల ఒక సింబల్ బయట ఉంది. ఇక్కడ ఈ యారోలో ఉన్నది లోపల ఉంది, ఇది బయటకు వచ్చింది. ఇది లోపల ఉంది, ఇది బయట ఉంది. ప్రతిసారి ఒక సింబల్ లోపల ఒక సింబల్ బయటగా ఉంది. సో మీరు గమనిస్తే ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న సింబల్ లాంటిది 3rd పొజిషన్కి వెళ్ళేసరికి లెఫ్ట్కి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు మనం ఇలా ఆల్టర్నేటివ్గా చెక్ చేసుకుంటే ఇక్కడ లోపల ఉన్న సింబల్ ఆబ్వియస్గా బయటకు వచ్చి ఉండాలి సార్. సో బయటకు వచ్చినది ఎక్కడుంది? ఈ అబ్జర్వ్ చేస్తే ఏలో లేదు, బిలో లేదు, కానీ సి అండ్ డిలో బయటకు వచ్చింది. మీరు ఈ ఇమేజెస్లో ఏదైనా అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా ఒక ఇమేజ్ లోపల ఒక ఇమేజ్ బయట ఉండటానికి అవకాశం ఉంది సార్. ప్రతి దాంట్లో అలాగే ఉన్నాయి, కానీ ఇక్కడికి వస్తే 2 బయట ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ అవ్వదు, ఆప్షన్ డి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి సార్. ఎప్పుడైనా నాన్ వెర్బల్ ఆన్సర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఏదైతే రాంగ్ ఆన్సర్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేస్తే అది ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ పెట్టుకుంటే ఆప్షన్ డి అనేది ఉంది. ఈ ఆప్షన్ డి అనేది ఇందులో ఉంచాలో సార్ మనకి ఆప్షన్ సిలో కనిపిస్తుంది, కానీ ఆప్షన్ సి పెట్టుకుంటే కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇలా ఇచ్చున్నారు సార్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు బి ట్రైన్డ్ వెల్ ఇన్ ఏరోబిక్స్ టేక్ ద ట్రైనింగ్ ఫ్రమ్ ఏరోబిక్స్ ఎక్స్పర్ట్ మనీషా. సో దాన్ని తెలుగులో ఏమి ఇచ్చినారో చూద్దాం సార్. మీరు ఏరోబిక్స్ లో బాగా శిక్షణ పొందాలి అని అనుకుంటే ఏరోబిక్స్ నిపుణురాలు మనీషా నుండి శిక్షణ తీసుకోండి అని ఉందన్నమాట. సో మీరు కానీ ఒకవేళ ఏరోబిక్స్ లో బాగా ట్రైనింగ్ అవుదాం అనుకుంటే మనీషా దగ్గర నుంచి తీసుకోండి అని ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ఏమి ఎజ్యూమ్ చేయొచ్చు అని అడిగారు. ఎజంప్షన్ అంటే మీనింగ్ ఏంటి సార్?
ఇచ్చిన స్టేట్మెంట్ వరకు మాత్రం అవతల వాళ్ళు మాట్లాడే మాటల ప్రకారం ఎంతవరకు అర్థం చేసుకోగలము అనేది చెక్ చేయడమే అజంప్షన్స్ అవుతుంది కదా. సో దాని ప్రకారం చూస్తే ఇఫ్ యూ వాంట్ టు బి ట్రైన్డ్ వెల్ ఇన్ aerobics, టేక్ ద ట్రైనింగ్ ఫ్రమ్ aerobics ఎక్స్పర్ట్ మనీషా అని ఇచ్చారు. సో మనీషా ఈస్ ద బెస్ట్ aerobic ట్రైనర్ ఇన్ ఇండియా. సో మీకు ఒకవేళ aerobics నేర్చుకుందాం అనుకుంటే మనీషా దగ్గర నేర్చుకుని అన్నప్పుడు మనీషా ఇస్ ద బెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పగలమా సార్? మొత్తం ఇండియాలో బెస్ట్ అని చెప్పగలమా? చెప్పలేము. మనీషా దగ్గర నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, కానీ మనీషా ఇస్ ద బెస్ట్ ఇన్ ఇండియా, ఇండియా మొత్తంలో బెస్ట్ అంటే అది మనం చెప్పలేము. దీని తెలుగులో ఏమి ఇచ్చారు చూడండి సార్. మనీషా భారతదేశంలో ఉత్తమ ఏరోబిక్ శిక్షకురాలని ఇచ్చారు. సో ఆ ఉత్తమము ఎప్పుడు కూడా మనము ఇలాంటిది ఇక్కడ సింపుల్గా ఏమి ఇచ్చారు, ఇక్కడ వరకు మాత్రమే మనం చెప్పగలం, ఊహించగలము. కానీ వీళ్ళు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇండియా మొత్తానికి అన్నట్టు చెప్పుకున్నారు అనమాట. సో ఇండియా మొత్తంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే పైన స్టేట్మెంట్ దాని గురించి చెప్పలేదు కాబట్టి. ఖచ్చితంగా ఫస్ట్ వన్ అయితే ఆన్సర్గా పెట్టుకోలేము. రెండో దాన్ని చూద్దాం. మనీషా తప్ప ఏరోబిక్స్లో ఇతర శిక్షలు లేరు అంటున్నారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మీరు ఏరోబిక్స్ నేర్చుకుందాం అనుకుంటే మనీషా దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్గా నేర్పుతుందని ఇచ్చినప్పుడు మనీషా తప్ప ఇంకెవరు లేరనా? కాదు. మనీషా ఒక్కరితే ఇండియాలో టాప్ అనా? అది కూడా చెప్పలేము. కాబట్టి రెండు అవ్వవు. సో రెండు అవ్వవు కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏం పెట్టుకోవాలి? ఒకటి కానీ లేదా రెండు కానీ అనుసరించవు. రెండు అవ్వవు కాబట్టి సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మన ఆన్సర్ ఏం పెట్టుకుంటాము అంటే ఒకటి లేదా రెండు అనుసరించవు. ఒకటి లేదా రెండు అనుసరించవు అనేది ఎక్కడుందో దానికి ఆన్సర్ పెట్టుకుంటాం. సో ఎక్కడుంది సార్? అది ఆప్షన్ ఏలో కనిపిస్తుంది చూడండి. ఒకటి లేదా రెండు అనుసరించవు అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే విచ్ ప్యాటర్న్ విల్ ద గివెన్ ట్రాన్స్పరెంట్ షీట్ రిజెంబుల్ వెన్ ఇట్ ఇస్ ఫోల్డెడ్ ఎట్ ద డాటెడ్ లైన్. సో ఇలా డాటెడ్ లైన్ ఇచ్చున్నారని చెప్తున్నారు చూడండి సార్. ఇక్కడ మనకి డాటెడ్ లైన్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ డాటెడ్ లైన్ లో దీన్ని ఇలా ఫోల్డ్ చేశారు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఫోల్డింగ్ వెళ్ళింది అనమాట. సో ఇలా ఫోల్డింగ్ అయితే ఆబ్వియస్గా ఈ లైన్ ఎప్పుడు కూడా ఇలా పేపర్ ఫోల్డింగ్ అనే కాన్సెప్ట్ చేసేటప్పుడు, పేపర్ ఫోల్డింగ్ కాన్సెప్ట్ జరిగేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి ఫోల్డ్ చేశారు అంటే అది మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అదే టాప్ నుంచి బాటమ్ కానీ పేజ్ క్లోజ్ అయింది అంటే దట్ ఈస్ వాటర్ ఇమేజ్. సో ఇది గుర్తుపెట్టుకోండి సార్. సో దాని ప్రకారం చేసుకుంటే సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్ వన్ ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ లైన్ ఏదైతే ఉందో అది మనకి లెఫ్ట్ సైడ్లోకి వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా సర్కిల్ మీదుగా వెళ్తుంది అనమాట. సో సర్కిల్ మీదుగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఎలాంటి షేప్ అవుతుందంటే ఏలో ఉన్నది కాదు, ఇక్కడ సిలో సర్కిల్కి కిందకు వచ్చేసింది, ఇది సర్కిల్ పైన ఉంది. సో ఖచ్చితంగా ఇది అవ్వదు. ఆప్షన్ బి అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. మరి చెప్పుకున్నాం నాన్ వెరబుల్ చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు గో ఫర్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తేనే మనం కరెక్ట్ ఆన్సర్ త్వరగా చెక్ చేయగలం. సో బి అనేది ఆన్సర్ అవుతుంది. ఆ బి అనేది మనకి ఎందులో ఇచ్చినారో చెక్ చేద్దాం. బి అనేది ఎందులో ఉంది? ఆప్షన్ బిలోనే ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే ఆ క్వశ్చన్కి సరైన సమాధానంగా చెప్పుకోగలము. ఓకే, తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఎస్ దిస్ ఇస్ ద క్వశ్చన్. 38వ ప్రశ్న చూద్దాం. షుడ్ ద వర్డ్స్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఎసెన్షియలీ అపియర్ ఆన్ స్క్రీన్ వైల్ అన్ యాక్టర్ ఈస్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ ఇన్ మూవీస్? సో నార్మల్గా ఎప్పుడన్నా ఇప్పుడు అబ్జర్వ్ చేసేసరికి మూవీస్లో వస్తున్నప్పుడు దీన్ని తెలుగులో ఏమిచ్చాము చెప్పిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక నటుడు సినిమాల్లో మద్యం సేవించేటప్పుడు మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం అనే పదాలు తప్పనిసరిగా తెరపై కనిపించాలా అని అడుగుతా ఉన్నాడు అనమాట. మీరైతే దానికి ఏం చెప్తారు సార్? వాదనలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకు దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ ఏమిచ్చారు? ఇది సినిమాలు చూడాలనే మానసిక ఉత్సాహాన్ని నిర్వీర్యం చేస్తుందని ఇచ్చాడు. సో నార్మల్గా అసలు దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు సార్? అది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాల్లో ఉండేటప్పుడు, సినిమాల్లో ఇప్పుడు సపోజ్ ఒక విలన్ రోల్ని చూపించాలన్నప్పుడు కానీ ఒక క్రూరమైన ఒక విలన్ని చూపించాలనుకున్నప్పుడు చాలా డేంజర్ విలన్, అలాంటి విలన్ని చూపించాలనుకున్నప్పుడు దానికి తగ్గ సెటప్ని చూపించాలి. సెటప్ని చూపించాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక చుట్టుపక్కల ఉన్న గన్స్ పట్టుకుని ఉండడం కానీ, వాళ్ళు ఈ మందు తాగుతూ ఉండడం కానీ, సిగరెట్స్ కాల్స్తూ ఉండడం కానీ, ఈ విధంగా అన్నీ ఒక ఎక్విప్మెంట్లా చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇలా చూపించడం జరుగుతున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ వ్యూ ఏంటంటే ఖచ్చితంగా ఒక విలన్ ఇలా చూపిస్తే సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని ఎలివేట్ అవుతాయి కదా అని తను ఆలోచిస్తాడు. కానీ ఇలా చేయటం వల్ల ఒక ఫేవరెట్ యాక్టర్ అలా చేయటం వల్ల దాన్ని చూసి చాలా మంది హ్యాబిట్గా మార్చుకునే అవకాశం ఉంది. దాన్ని ఇమిటేషన్గా మొదలుపెట్టి హ్యాబిట్గా తయారు చేయడం అలవాటు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటివి జరిగేటప్పుడు ఆ క్యారెక్టర్ సూట్ అయ్యేలా అలా ఉన్నప్పుడు దాని తర్వాత ఏం చేయాలంటే దానికి తగ్గట్టు కాషన్ కూడా ఉండాలి. సో ఒక సినిమాలో అలాంటి సీన్స్ ఉండొచ్చు, ఉన్న తర్వాత దానికి తగ్గట్టుగా ఎవరు ఇంపాక్ట్ అవ్వకూడదని చెప్పి దానికి తగ్గట్టు హెచ్చరిక కూడా ఇవ్వాలి. కాబట్టి అదే ఇక్కడ చెప్పున్నా చూడండి. ఇది సినిమాలు చూడాలని మానసిక ఉత్సాహాన్ని నిర్వీర్యం చేస్తుందా అంటే కాదు. అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు సార్ దాన్ని? అలా ఖచ్చితంగా దాన్ని ఇమిటేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని అలా రాస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలు చూస్తున్నప్పుడు కింద క్లియర్గా రాస్తూ ఉంటారు అనమాట. కాబట్టి సినిమాలు చూడాలని మానసిక ఉత్సాహాన్ని నిర్వీర్యం చేస్తుంది, ఇది సినిమాలు చూడాలనే మానసిక ఉత్సాహాన్ని నిర్వీర్యం చేస్తుంది అంటే అది సరైన నిర్ణయం కాదు.
తర్వాత ప్రశ్న చూద్దాం. లేదు లేదు అంటే ఏంటి? తెరపై కనిపించాలంటే కనిపించక్కర్లేదు. సినిమాలు చూసేటప్పుడు ఇది తెరపై ఆటంకాన్ని కలిగిస్తుందని ఇచ్చాడు, అది కూడా కాదు. ఎందుకంటే అది ఏ విధానం దేనికోసమైతే పెట్టారో ఆ మోటుతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చిన 2 వాదనలు కూడా అంత బలమైన వాదనలు అయితే కాదు. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు సార్ ఈ క్వశ్చన్కి? 1 మరియు 2 బలంగా లేవు. ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ క్యారీ ఈజ్ రిటన్ యాజ్ అని ఇచ్చున్నారు. సో గమనిద్దాం, ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే ఇన్ ఏ క్యారీ ఈజ్ రిటన్ యాజ్ ఎక్స్ జెడ్ జెడ్ ఐబి. సో సి ఈజ్ రిటన్ యాజ్ ఎక్స్. సి ఈజ్ రిటన్ యాజ్ ఎక్స్ అంటే వెంటనే మనం చెప్పగలం. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. దానితో పాటు రివర్స్ ఆల్ఫాబెట్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. సో రివర్స్ ఆల్ఫాబెట్స్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడగానే వెంటనే ఆన్సర్ చెప్పగలరు. అయితే సికి ఆపోజిట్ ఎక్స్, ఏకి ఆపోజిట్ జెడ్, అలాగే ఆర్కి ఆపోజిట్ ఐ, నెక్స్ట్ వన్ అగైన్ ఆర్కి ఆపోజిట్ ఐ, లాస్ట్ వన్ వైకి ఆపోజిట్ బి. సో ఇలా ఆపోజిట్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు అడుగుతుంది ఏంటి? బ్రింగ్ అనే వర్డ్కి వచ్చే ఆన్సర్ ఏంటని అడుగుతున్నారు అనమాట. సో బి ఆపోజిట్ టు వై, ఆర్ ఈజ్ ఆపోజిట్ టు ఐ ఈజ్ ఆపోజిట్ టు ఆర్, ఎన్ ఈజ్ ఆపోజిట్ టు ఎం, and G is opposite to T. So answer should be YIR MT, that is there in option D. So question number 40, option D is the answer. Next question చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారంటే ఈ క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు కలవు అని ఇచ్చున్నారు. సో క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు కలవు అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇలాంటిది ఇచ్చేటప్పుడు ఎలా కౌంట్ చేసుకోవాలనేది. సో ఎలా కౌంట్ చేసుకుంటామంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం గమనిస్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇండివిజువల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 1 2 3 4 5. ఇవి డైరెక్ట్గా మనకు 5 ట్రయాంగిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ 1 లేదా 2 ట్రయాంగిల్స్ కలపడం వల్ల వచ్చే ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇచ్చిన దాంట్లో 1 మరియు 2ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 1 మరియు 3 అనే నెంబర్లు కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 3 మరియు 4 కలిపితే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు 2, 5 కలుపుకుంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో 1 3 1 2 అలాగే 3 4 దాంతోపాటు 2 5. ఇవి కాకుండా 2 4 5 కలిపితే ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. దీంతో పాటు 3 4 5 ఈ 4 కలుపుకున్న ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 1 3 1 2 3 4 అయింది. తర్వాత 2 5 అయింది. 2 4 5 3 4 5 కూడా ట్రయాంగిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 2 4 5 3 4 5. దాంతోపాటు ఇక్కడ ప్రస్తుతానికి 5 6 7 8 9 10 11 మొత్తం కలుపుకుంటే 1 2 3 4 5 మొత్తం కలుపుకుంటే కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. అక్కడ మొత్తం ఎన్ని వస్తున్నాయంటే 12 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే వై యూ అండ్ కే ఆర్ 3 పేషెంట్స్ వెయిటింగ్ ఎట్ ఎ డెంటిస్ట్ దగ్గర 3 పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. హూ విల్ ద డాక్టర్ అటెండ్ ఫస్ట్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరు వెళ్ళటానికి అవకాశం ఉందని అడిగారు. సో అది ఆన్సర్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఇప్పుడు వైయూకే అనే 3 మెంబర్స్ గురించి ఇస్తారు. ఆ 3 మెంబర్స్లో ఏ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే మనం ఆన్సర్ చెప్పగలమని చూడాలి. ఇది ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్ సార్ ఇది? దిస్ ఇస్ ప్యూర్లీ ఫ్రమ్ డేటా సఫిషియన్సీ. సో డేటా సఫిషియన్సీ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్ సార్ ఇది. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. వై అరైవ్స్ ఆఫ్టర్ కే అండ్ యూ. వై అరైవ్స్ ఆఫ్టర్ కే అండ్ యూ. కే అండ్ యూ తర్వాత వై అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? యూ అండ్ కే కూడా రాసుకోవచ్చు కదా. అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ కన్ఫర్మ్ చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. రెండోది యూజ్ చేస్తే కే అరైవ్స్ బిఫోర్ యూ అని ఇచ్చారు. సో కే అరైవ్స్ బిఫోర్ యూ, యూ కంటే ముందు కే వచ్చాడు అంటే ఖచ్చితంగా ఇది ఆన్సర్ అని చెప్పగలం. ఎలా చెప్పగలుగుతున్నాం? ఖచ్చితంగా ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తే తప్ప మన ఆన్సర్ చెప్పలేకపోతున్నాం. కాబట్టి మన ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అంటే స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్ అని ఉండాలి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఓకే సార్. సో స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్. సో ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒకసారి తెలుగులో కూడా క్వశ్చన్ చూద్దాం. సో తెలుగులో ఏమి ఇచ్చినారంటే వై యూ మరియు కే 3 రోగులు దంత వైద్యం వద్ద వేచి ఉన్నారు. మొదట వచ్చిన వారికి మొదటి వైద్యం అనే ప్రాతిపదికన ఆధారంగా డాక్టర్ మొదటి ఎవరి దగ్గరికి వెళ్తాడని ఇచ్చారు. సో ఎలా చెప్పగలం సార్? దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే వాడు చెప్పిన దాని ప్రకారం చూద్దాం. కే మరియు యూల తర్వాత వై వస్తాడు.
కే మరియు యూల తర్వాత వై వస్తాడు, అంటే యు మరియు కే తర్వాత కూడా రాసుకోవచ్చు. రెండోది ఏమి ఇచ్చారు, యూ కంటే ముందు కే వస్తాడు, యూ కంటే ముందు కే. సో యూ ఇది తీసుకోవడానికి అవకాశం లేదు. సో యూ కంటే ముందు కే వస్తాడు, ఇది కన్ఫర్మ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ కే వచ్చాడు కాబట్టి కేకే డాక్టర్ చెక్ చేస్తాడని తెలుస్తుంది. ఇందులో ఆన్సర్ ఏంటో మనకు అవసరం లేదు, కానీ ఇది ఆన్సర్ తీసుకురావడానికి నేను ఏ స్టేట్మెంట్స్ని వాడుకున్నాను అంటే 1 మరియు 2 ప్రకటనలు కలిసి సరిపోతాయని పెట్టుకోవాలి. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చారంటే సూర్య ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ద ఈస్ట్ డైరెక్షన్. సో ఇటువైపు ఫేస్ చేస్తూ ఉన్నాడు అంటే ఈస్ట్ డైరెక్షన్ వైపు ఫేస్ చేస్తూ ఉన్నాడు అని చెప్పారు. సో సూర్య ఈస్ట్ డైరెక్షన్ వైపు ఫేస్ చేస్తూ ఉన్నాడు. తను ఈస్ట్ డైరెక్షన్ వైపు ఫేస్ చేస్తున్న సూర్య he then turns 45 degrees clockwise. 45 degrees clockwise తిరిగాడంట. Then followed by 135 degrees యాంటీ clockwise తిరిగాడు. అలాగే 90 డిగ్రీలు క్లాక్ వైజ్ తిరిగాడు. సో ఇలాంటివి చేసేటప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ సేమ్ డైరెక్షన్స్ ఏవైతే మనం యాడ్ నేర్చుకుంటాం. సో 45 డిగ్రీస్ క్లాక్ వైజ్, 20 డిగ్రీస్ క్లాక్ వైజ్ అంటే రెండు సమానమే కాబట్టి రెండింటిని కలుపుకుంటే 135 డిగ్రీల క్లాక్ వైజ్, 135 డిగ్రీల యాంటీ క్లాక్ వైజ్. అంటే ఒక పర్సన్ 135 డిగ్రీల క్లాక్ వైజ్ తిరిగి ఇంకొక 135 డిగ్రీల యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడు అంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు సార్? ఆబ్వియస్గా మళ్ళీ తను నుంచిన పొజిషన్కి వెళ్తాడు. అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎక్కడ ఉంటాడు? ఈస్ట్లోనే ఉండిపోతాడు. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి తెలుగులో చూద్దాం సార్ దీన్ని ఎలా ఇచ్చున్నారు అనేది. తెలుగులో గమనిస్తే సూర్య తూర్పు దిశ వైపుగా తిరిగి ఉన్నాడు. తూర్పు దిశ వైపుగా తిరిగి ఉన్నాడు. అతను 45 డిగ్రీల సవ్య దిశలో మరియు తర్వాత 135 డిగ్రీల అపసవ్య దిశలో మరియు తర్వాత 90 డిగ్రీల సవ్య దిశలో నిల్చున్నాడు. సో ఎలా తిరిగాడు అంటే ఫస్ట్ తూర్పు దిశ నుంచి మొదలు పెట్టుకొని 45 డిగ్రీలు సవ్య, 135 డిగ్రీల అపసవ్య దిశలోను, మరలా 190 డిగ్రీలు సవ్య దిశలోనూ ఇచ్చాడు. సో సవ్య దిశలు రెండు ఒకటే కాబట్టి రెండింటిని కలుపుకుంటే 135 డిగ్రీల సవ్య దిశ అలాగే 135 డిగ్రీల అపసవ్య దిశగా తీసుకుంటాము. సో ఇలా తీసుకుంటే ఒకసారి సవ్య దిశ తిరిగి మళ్ళా అపసవ్య దిశ తిరుగుతున్నాం, అది కూడా సేమ్ డిగ్రీలు తిరుగుతున్నాము అంటే తిరిగి తన స్థానానికి చేరుకుంటాడు. కాబట్టి ఆప్షన్ డి, తూర్పు నుంచి మొదలైన వ్యక్తి తూర్పులో నుంచి ఉంటాడు కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే నెంబర్ సిరీస్ నుంచి వచ్చిన ప్రశ్న సార్. ఇది నెంబర్ సిరీస్ నుంచి అడుగున్నారు. సో నెంబర్ సిరీస్ ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ సంఖ్యల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో, గ్యాప్ ఏదైతే ఉందో అది అలా పెరుగుతూ ఉంది. ఈ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం ఉంటుందని మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్న పేపర్స్లో చెప్పుకున్నాము. గ్యాప్ అలా పెరుగుతూ ఉంటే మల్టిప్లికేషన్లో ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందని చెప్పుకున్నాం. అదే ఇక్కడ ఫాలో అవుతాం. 9 రెళ్ళ 18, 18 రెళ్ళ 36, 36 రెళ్ళ 72, 72 రెళ్ళ 144, 144 రెళ్ళ 288. అది ఆప్షన్ ఏలో ఉంది. సో 48వ ప్రశ్న ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో ఇచ్చింది ఏంటంటే 51వ ప్రశ్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ద నెంబర్ ఆఫ్ కార్స్ ఇన్ ద సిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ అండ్ ఇట్స్ అ మెనాస్ ఫర్ ద బైసైకిల్ రైడర్స్. సో దాని తెలుగులో ఏమి ఇచ్చినారంటే నగరంలో కార్ల సంఖ్య పెరిగింది మరియు ఇది సైకిల్ నడిపే వారికి ప్రమాదకరము అని చెప్పి వాదనలు ఇచ్చినాడు. వాదనలు అంటే ఏంటి సార్? మనకు దాని గురించి కొంతైనా అవగాహన ఉండాలి. క్వశ్చన్ చదివినంత మాత్రాన అర్థమైనంత మాత్రాన ఆన్సర్ చేయలేము. సో దాని గురించి మనకి మినిమం అవగాహన అనేది ఉండాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? నగరంలో కార్ల సంఖ్య పెరిగింది మరియు ఇది సైకిల్ నడిపే వారికి ప్రమాదకరం. సో కార్ల సంఖ్య పెరిగింది అంటే ఆబ్వియస్గా సైకిల్ నడిపే వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళ ఇబ్బంది, వాళ్ళంతా ట్రాఫిక్ అంతా వాళ్ళే బ్లాక్ చేస్తారు కాబట్టి కార్స్ పెరుగుతున్న కొద్దీ ఇబ్బంది అవుతూనే ఉంటుంది. సో దీని ప్రకారం మనం ఏం చేయగలం అంటే ఒకసారి చూద్దాం సార్. వాదనలు ఏం చెప్పచ్చు అంటే మొదటి వాదన ఏమి ఇచ్చారు? అవును. ఇక్కడ ఏమి ఇచ్చారు? క్వశ్చన్ ఏంటి యాక్చువల్గా? నగరంలో కార్ల సంఖ్య పెరిగింది మరియు ఇది సైకిల్ నడిపే వారికి ప్రమాదకరం. అవును అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అవును. పెరిగిన 4 చక్రాల బండ్ల వల్ల ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనాలు నిలిచిపోతాయి మరియు ఇతర ప్రయాణికులు ప్రభావితం అవుతారు. ఒక సంవత్సరంలో జరిగే 4 చక్రాల బండ్ల అమ్మకాలపై నియంత్రణ ఉండాలని ఇచ్చారు. సో ఇలా కార్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఆబ్వియస్గా ఈ సైకిల్స్ మీద రైడ్ చేసే వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్స్ అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఖచ్చితంగా ఈ ఒక సంవత్సరంలో ఎన్నైతే బళ్ళు అమ్మాలి అనే దాని మీద నియంత్రణ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. సో ఇది అవటానికి అవకాశం ఉంది. రెండోది లేదు అంటే ఏంటి? అసలు ఈ బైసైకిల్ రైడర్స్కి ఇబ్బంది ఏం లేదని చెప్తున్నాడు. ఎందుకంటే బాగా క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ నియమాలను పాటిస్తూ కారు పరిణామం పెంచడం వల్ల రహదారి ప్రమాదకరంగా ఉండదు. అంటే ఎగ్జాక్ట్గా డ్రైవింగ్ రూల్స్ అన్ని ఫాలో చేస్తూ ఒకవేళ కారు ఈ సైజులో ఉన్న కార్ని మనం ఇంకా సైజ్ పెంచుకున్నా సరే ఇబ్బంది లేదంటున్నాడు.
అది బ్లండర్ సార్. ఎందుకంటే ఇప్పటికే కార్స్ నెంబర్ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. ఒక 70 మెంబర్స్ ఒక బస్సులో వెళ్ళడానికి 70 మెంబర్స్ 70 కార్స్లో వెళ్తున్నారు అనుకోండి, ఎంత రోడ్డు బ్లాక్ అవుతుందో మనం ఈజీగా ఆలోచించవచ్చు. అదే 70 మెంబర్స్ ఒకే బస్సులో వెళ్ళారనుకోండి, ఒక బస్సు ఆక్యుపై చేసే ప్లేస్ని ఆల్మోస్ట్ ఇది 70 కార్స్ ఆక్యుపై చేస్తాయి. సో సింగిల్ డ్రైవింగ్లో ఉంటే సో ఇలాంటి చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ సైజ్ పెంచినంత మాత్రాన డ్రైవింగ్ రూల్స్ ఫాలో అయితే సరిపోద్దంటే చాలదు. కాబట్టి రెండోది అవ్వదు, ఓన్లీ ఒకటి మాత్రమే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, ఇన్ సిటీ ఎక్స్ ఎయిర్ పొల్యూషన్ హ్యాస్ రీచ్ టు ఇట్స్ మాక్సిమం లెవెల్ డ్యూ టు ద హార్మ్ఫుల్ ఆటోమొబైల్ ఎమిషన్స్. సో వాహనాల నుంచి వచ్చేటువంటి కాలుష్యం వల్ల సిటీ ఎక్స్లో పొల్యూషన్ అనేది మాక్సిమం లెవెల్కి రీచ్ అయింది అని చెప్తా ఉన్నాడు. ద గవర్నమెంట్ షుడ్ స్టాప్ రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూ వెహికల్స్ ఇన్ ద సిటీ. కాబట్టి సిటీలో కొత్త వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ అనేది వెంటనే నిలిపివేయాలి. రెండోది, వెహికల్స్ దట్ ఆర్ మోర్ దెన్ 15 years ఓల్డ్ హ్యావ్ టు బి స్టాప్డ్ ఫ్రమ్ మూవింగ్ ఇన్సైడ్ సిటీ ఎక్స్. సో ఇక్కడ ఏం చెప్పారంటే 15 years ఓల్డ్ కంటే, అంటే 15 years బండి కొన్న 15 years తర్వాత కూడా ఇంకా బళ్ళు తిరుగుతుందంటే దాని నుంచి ఎక్కువగా పొల్యూషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి బళ్ళను సిటీలో తిరగకుండా ఆపాలని చెప్తా ఉన్నాడు. సో ఏది కరెక్ట్గా తీసుకోవచ్చో చూద్దాం. ముందు తెలుగులో ఉన్నది ఏంటో చూద్దాం. ఎక్స్ అనే నగరంలో హానికరమైన ఆటోమొబైల్ ఉద్గారాల కారణంగా వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంది అని ఇచ్చాడు. ఒకసారి వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుందని ఇచ్చారు. సో ఇది మనకి ఇచ్చినటువంటి కేసు. వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంది. నగరాలలో కొత్త వాహనాల నమోదులు ప్రభుత్వం నిలిపివేయాలి అంటే అది సాధ్యమైన పని కాదు. ఎందుకంటే వాహనాలు తీసుకునేటప్పుడు వాళ్ళకు ఉండేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరి అవసరాల నిమిత్తం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఆపివేయడం అనేది సరైన నిర్ణయం అయితే కాదు. రెండవది, 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను నగరం ఎక్స్ లోపల వదలకుండా నిలిపివేయాలంటే ఖచ్చితంగా ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి పొల్యూషన్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వాహనాలను సిటీలోకి ఎంటర్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ రెండు అనేది సరైనగా ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రశ్నకి ప్రశ్న 53కి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైనది. సో నిర్ధారణ 2 మాత్రమే అనుసరిస్తుంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే రన్, వాక్ అని ఇచ్చారు, రష్ ఏమవుతుందని ఇచ్చారు. సో గమనిస్తే ఇక్కడ రన్, రష్ ఇలా ఆల్టర్నేటివ్గా చూసుకుంటే రష్ అవటము రన్ అవటం అనేది కొంచెం సిమిలర్గా ఉన్నాయి సార్. అలా అయితే రన్తో కంపేర్ చేసుకుంటే వాక్ అనేది ఏంటి, స్లోగా వెళ్ళటం అనమాట. కాబట్టి బస్సు కాదు, స్వెట్ కాదు, హర్రీ కాదు. సో వాక్ అనేది స్లోగా అయితే రన్ అనేది రష్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చారు. దీని ప్రకారం చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 8, 10, 26 అని ఇచ్చున్నాడు. మొదటి వాటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందులో ప్లేస్ చేసుకుంటే ఇక్కడ నేను ప్లస్, ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ ఇంటూ అని తీసుకుంటే ఇక్కడ 8 ప్లస్ 10 డివైడ్ బై 2 అంటే ఆబ్వియస్గా 10 డివైడ్ బై 2 అంటే 1/2 అవుతుంది. ఇంటూ 6 అంటే 2 3 6 తీసేస్తే 8 + 3 11 అవడానికి అవకాశం ఉంది. అంటే నాకు ఆప్షన్ ఏ ద్వారా ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఆప్షన్ ఏ ఇచ్చిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో పూరించడం వల్ల మనకి ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇచ్చిన ప్రశ్న. కోడింగ్ అండ్ డీకోడింగ్లో బాక్స్ అనే పదాన్ని 41గా రాశారని చెప్తున్నాడు. ఓకే, సో 2, 15, 24, 24, 15, 39, 39కి 2 కలిపితే 41. అలాగే మ్యాప్ అనే పదాన్ని 30గా రాశారు అంటే 13 + 1 + 16, 13 + 16 29, 29 ఒకటి కలిపితే 30. ఆ విధంగా చూస్తే ర్యాట్ని ఏ విధంగా రాయొచ్చు, 18 + 1 + 20ని 39గా రాసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానం అని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ద 6th letter టు ద రైట్ ఆఫ్ ద 18th letter ఫ్రమ్ ద లెఫ్ట్ ఈస్. ఎడమ నుండి 18వ అక్షరం యొక్క కుడివైపున గల 6వ అక్షరం ఏది అని అడిగారు. సో ఇలాంటివి ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే సార్, ఇక్కడ చూడండి ఆల్ఫాబెట్స్ నుంచి అడిగారు కాబట్టి 6th letter టు ద రైట్ ఆఫ్ 18th letter ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చారు. అంటే లెటర్ ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు కూడా వెనక్కి నుంచి చేసుకుంటూ రావాలి. 18th letter ఫ్రమ్ ద ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే 18th letter ఏమొస్తుంది సార్, మనకి ఆర్ అనేది వస్తుంది. ఆర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, వచ్చిన తర్వాత దీనికి 6th రైట్లోకి వెళ్ళమంటున్నారు. అంటే 6 నుంచి 6వ కుడివైపు వెళ్ళమంటున్నారంటే 1, 2, 3, 4, 5, 6 కూడా అంటే ఏమవుతుంది సార్, ఆబ్వియస్గా ఎక్స్ అనేది ఆన్సర్గా పెట్టుకోవాలి. సో ఇలా చేస్తాం ఒక పద్ధతి. ఇలా కాకుండా త్వరగా ఆన్సర్ చేయాలి అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు సార్, మనకి 6th రైట్ అని ఇచ్చారు,
18th లెఫ్ట్ అని కూడా ఇచ్చున్నారు. 6th రైట్ 18th లెఫ్ట్, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయి చూడండి, రైట్ టు లెఫ్ట్. ఇలా అయితే ఇచ్చినప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు మనం కలుపుకుంటాము, R+L చేస్తాము. అంటే 6 + 18 చేస్తే ఎంత వచ్చింది, 24 అని వచ్చింది. చివరిగా ఏదైతే ఇచ్చారో లెఫ్ట్ అని ఇచ్చారు కదా సార్, చివరిలో మొదట R అని ఇచ్చారు, తర్వాత లెఫ్ట్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ R, రైట్ అనేది ఫస్ట్లో ఉంది, రైట్ అనేది ఫస్ట్లో ఉంది, లెఫ్ట్ అనేది చివరిలో ఉంది. కాబట్టి చివరిగా ఇచ్చిన దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే 24 లెఫ్ట్ నుంచి 24 లెటర్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో లెఫ్ట్ నుంచి చూస్తే 24 లెటర్ ఏంటి సార్, మనకి X కాబట్టి ఆప్షన్ D పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 21వ ప్రశ్న, ఆన్ వాట్ డే డిడ్ 1st August 1987 ఫాల్స్ అని ఇచ్చినారు. సో ఇది మనం ఆల్రెడీ కోడ్స్ గురించి దీని గురించి చెప్పుకున్నాం, ఎలా చేయొచ్చు అనేది ఒకసారి మళ్ళా. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి సార్, డేట్ రాసుకోవాలి. డేట్ ఎంత ఇచ్చారు సార్ మనకి, 01. తర్వాత ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ ఏంటో రాసుకోవాలి. ఆగస్ట్ మంత్ కోడ్ ఏమని చెప్పుకున్నాం సార్, 02. ఇక్కడ మళ్ళీ మీకోసం కోడ్స్ రాసి పెడుతున్నా చూడండి సార్, 0336 146 25035. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం పాటిస్తారు. ఇందులో మళ్ళీ మనం 044 అని కూడా వస్తాయి, కొన్ని డిఫరెంట్గా వస్తాయి సార్ కోడ్స్. ఏదైనా మీరు ఒక కోడ్ ఫాలో అయితే మనం ఖచ్చితంగా వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ ఏంటి సార్, ఇది ఆగస్ట్ 2గా రాసుకున్నాం. తర్వాత రాయాల్సింది ఏంటి, 1987లో 1987 అంటే ఏ సెంచరీ రన్ అవుతుంది మనకి, 1900 సెంచరీ రన్ అవుతుంది. సెంచరీ కోడ్ ఎంత, 0. తర్వాత ఇయర్ ఏంటో రాసుకోవాలి. ఏ సంవత్సరం రన్ అవుతుంది, 87వ సంవత్సరం రన్ అవుతుంది. ఇందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఉన్నాయంటే 87లో 21 లీప్ ఇయర్స్ వచ్చాయని చెప్పచ్చు. అంటే 1900 సెంచరీ మొదలుపెట్టిన దగ్గర నుంచి 87 జరుగుతున్నంత వరకు ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చినాయంటే 21 లీప్ ఇయర్స్. అంటే 21 4 84, 22 తీసుకుంటే 88 అయిపోద్ది కాబట్టి 21 తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటే 1 2 3 3 7 10 1 11 9 2 11, సో 111. అంటే 111 రోజులు అంటే దీన్ని డేట్తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 7 1 7 41, 7 5 35, ఎంత మిగిలిందంటే 6 మిగిలింది. 6 అనే దానికి కోడ్ ఏమవుతుంది, శనివారము. దీ కోడ్స్ని కూడా ఎలా తీసుకుంటాం సార్, డే కోడ్స్ని 0 1 2 3 4 5 6గా తీసుకుంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అనుకుంటాం. అంటే మనకి 6 అనేది ఆన్సర్ వచ్చిందంటే ఆన్సర్ ఏం పెట్టుకోవాలి, ఎస్ అని పెట్టుకోవాలి. ఎస్ అంటే ఏంటి, సాటర్డే. సాటర్డే అంటే శనివారంగా ఆన్సర్ తీసుకుంటాం. ఓకే, తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటి అంటే, నాన్ వెర్బల్ నుంచి మరో క్వశ్చన్ ఇచ్చున్నాడు. ఈ క్వశ్చన్ ఎలా చేద్దామో చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది. ఇది 1వ ఇమేజ్, ఇది 2వ ఇమేజ్, ఇది 3వ ఇమేజ్. ఇప్పుడు 4వ ఇమేజ్లో ఏమొస్తుందని అడిగాడు అనమాట. సో ఎలా చేద్దామో చూడండి సార్. ఇక్కడ ప్లస్ అనేది నాకు ఇక్కడ కనిపించింది. ఈ సెకండ్ ఇమేజ్లో కలిసి ప్లస్ ఎక్కడికి వచ్చింది, డబుల్ ప్లస్ అయ్యి పైకి వెళ్ళింది. అంటే ఎలా మూవ్ అయింది సార్, ఇలా 4 పొజిషన్స్ అనుకుంటే ఇక్కడ ఉన్నది పైకి వెళ్ళింది. తర్వాత 3 దగ్గరికి వచ్చేసరికి ఈ ప్లస్ డబుల్ సింబల్ కాస్త ఒక సింబల్ అయింది. అంటే ఏ పొజిషన్కి వచ్చింది, ఈ పొజిషన్కి వచ్చి ఆగింది. ఇప్పుడు ఆన్సర్లు ఎక్కడ ఉండాలి సార్, అది ఈ పొజిషన్కి రావాలన్నమాట. ఈ పొజిషన్లోకి వచ్చేది ఆన్సర్ అవుతుంది. అది కూడా ఏంటి, ఇక్కడ ప్లస్, డబుల్ ప్లస్, ఇక్కడ సింగిల్ ప్లస్ అంటే ఆన్సర్లో ఇక్కడ డబుల్ ప్లస్ ఉండేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ డబుల్ ప్లస్ ఉందా సార్, లేదు. ఇక్కడ డబుల్ ప్లస్ లేదు, ఇక్కడ మాత్రమే డబుల్ ప్లస్ ఉంది. అంటే సిలో ఆన్సర్ ఉంది. సి అనేది ఎందులో ఇచ్చాడు, ఆప్షన్ సిలో ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రశ్నకి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటి అంటే, ఈ క్రింది బొమ్మ యొక్క అద్దపు ప్రతిబింబాన్ని ఎంచుకోండి అని ఇచ్చాడు. సో అద్దపు ప్రతిబింబాన్ని ఎంచుకోండి అంటే జాగ్రత్తగా గమనిద్దాం. అద్దపు ప్రతిబింబం చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే ఈ షేప్ ఉందో ఇది ఎటువైపు చూపిస్తుంది, మనకి రైట్ సైడ్ చూపిస్తుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా అద్దంలో ఇలా కనిపించాలి. సో అలా కనిపిస్తుంది ఎక్కడ ఉంది సార్, డిలో లేదు, సిలో లేదు, బిలో లేదు. ఖచ్చితంగా ఎటువైపు ఉంది సార్, అది డైరెక్ట్గా ఏలో మాత్రమే ఉంది. కాబట్టి ఏ ఆన్సర్ అవుతుంది. ఏ అనేది ఎందులో ఇచ్చున్నాడు, సిలో ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రశ్నకి ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, సో ఇది మనకి ఇచ్చిన ప్రశ్న. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మనం అడిగిన ప్రశ్న ఏంటో కూడా చూద్దాం. వాట్ క్యారెక్టర్ ఇన్ ద వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ హూ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి, సెల్ఫ్ ఎంప్లాయీ కూడా అయి ఉండాలని ఇచ్చారు. దాన్ని తెలుగులో చూద్దాం ఒకసారి. వెన్ రేఖాచిత్రంలో ఏ అక్షరం ప్రభుత్వ ఉద్యోగులను మరియు స్వయం ఉపాధి గల ఉద్యోగులను కూడా సూచిస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండాలి, సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా అయి ఉండాలని చెప్పారు. సో జాగ్రత్త గమనించండి సార్, ఇమేజ్ని. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండాలి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఈ సర్కిల్ అంతా కూడా మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సూచిస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీని సూచిస్తుంది. అలాగే స్వయం ఉపాధి అంటే ఈ సర్కిల్ అంతా ఇలా చూపిస్తుంది.
సో ఇది రెండింటిలో కాంబినేషన్ ఉన్నది ఎవరు? ఎన్ ఉన్నారు, టీ ఉన్నారు. కానీ వాళ్ళకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? సింగిల్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా మనం ఎన్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టీ అనేది పట్టభద్రులు కూడా ఉన్నారు కాబట్టి టీని తీసుకోలేము. కాబట్టి ఎన్ అనేది ఆన్సర్గా తీసుకుంటే సరిపోతుంది. ఆ ఎన్ అనేది ఇందులో ఇచ్చున్నాడు, ఆప్షన్ సిలో ఇచ్చున్నాడు కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, సో ఇది మనకి ఇచ్చిన ప్రశ్న. There are 3 varieties of juice offered by a restaurant. The restaurant owner conducts a survey on them and comes out with the following. సో ఒక సర్వే నిర్వహించి దాని ద్వారా ఒక కంక్లూజన్కి వచ్చారు ఏంటంటే 45 like juice 1, 60 like juice 2 and 40 like juice 3, 20 like all the 3 varieties, 30 like at least 2 of them, how many like exactly one of the juices అని ఇచ్చున్నారు అనమాట. సో ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. ఇక్కడ రసం ఒకటి అనేది ఫలరసం ఏదైతే ఉందో దాన్ని ఇష్టపడేవారు 45 మంది, రసం 2ని ఇష్టపడేవారు 60 మంది, రసం 3ని ఇష్టపడేవారు 40 మంది, మూడింటిని ఇష్టపడేవారు 20 మంది, కనీసం 2 రకాలను ఇష్టపడేవారు 30 మంది. అయితే రసాలలో ఖచ్చితంగా ఒకదాన్ని మాత్రం ఇష్టపడేవారి సంఖ్య ఎంత అని అడిగారు. సో దాన్ని ఎలా చేస్తామో చూద్దాం సార్ ఒకసారి. ఎలా చేయొచ్చు అంటే ఈ ప్రశ్నని మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ జ్యూస్ 1, జ్యూస్ 2, జ్యూస్ 3 అని ఇలా ఇచ్చున్నాడు. 1, 2, 3. సో క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఎలా చేస్తాం? ఫస్ట్ మూడింటిని ఇష్టపడేవారు ఎంతమందిని ఇచ్చారు? 20 మందిని ఇచ్చారు. సో ఖచ్చితంగా మూడింటిని ఇష్టపడేవారు 20 మందిని లోపల రాసి పెట్టుకున్నాం. అలాగే కనీసం 2 రకాలను ఇష్టపడినవారు 30 మంది. కనీసం 2 రకాలంటే ఏదన్నా 2 రకాల్లో ఒక దగ్గర రాసుకుంటాం సార్. కనీసం 2 రకాలంటే ఇప్పుడు సపోజ్ ఈ 2 తీసుకున్నాను అనుకో. సో ఆల్రెడీ 20 ఉంది కాబట్టి ఇక్కడ 10 మంది వస్తారు. అంటే మొత్తం ఈ 2 అంటే 1 and 2 కలిపి 30 మంది ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. అది 1 and 2 అవ్వచ్చు, 2 and 3 అవ్వచ్చు, 1 and 3 అవ్వచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఒక దాంట్లో తీసుకుంటాం అనమాట. సో అయితే మనల్ని ఇప్పుడు అడిగింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ జ్యూస్ 1లో ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం 45 మంది ఉన్నారు. జ్యూస్ 2కి వచ్చేసరికి 60 మంది ఉన్నారు. జ్యూస్ 3కి వచ్చేసరికి 40 మంది అని ఇచ్చారు. సో దీని ప్రకారం చూస్తే మనకి ఒకదాన్ని మాత్రం ఇష్టపడే సంఖ్యని కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ముందు జ్యూస్ 1 45లోంచి ఇక్కడ 10, 20 తీసేయండి సార్. ఎందుకంటే వీళ్ళు ఒకలే కావాలంటే మనం ఇందులోంచి మైనస్ చేసుకోవాలి. 10 + 20 చేస్తే 30. 45లోంచి 30 తీస్తే ఇక్కడ 15 మంది వస్తారు. జ్యూస్ 2కి వెళ్తే 60 మంది ఉన్నారు. 60 మందిలో వీళ్ళిద్దరు కామన్గా ఉన్న వాళ్ళు ఎంతమంది? 30 మంది ఉన్నారు కాబట్టి ఆ 30 మందిని కూడా ఇందులోంచి మైనస్ చేస్తే 60 - 30 ఇక్కడ 30 రావడానికి అవకాశం ఉంది. మూడో దానికి వచ్చేసరికి జ్యూస్ 3లో 40 మంది ఉన్నారు మైనస్. అయితే ఇక్కడ జ్యూస్కి వచ్చేసరికి ఓన్లీ 20 మంది మాత్రమే ఉన్నారు సార్. ఇక్కడ ఈ 10 మందిని యాడ్ చేయలేదు కాబట్టి 20ని మైనస్ చేసుకుందాం. 40లోంచి 20 తీస్తే 20. సో టోటల్గా వచ్చింది ఎంత? 15 + 30 45, 45 + 20 65. సో ఎంతమంది ఒక్క జ్యూస్ని మాత్రమే ఇష్టపడతారు అంటే 65 మంది మాత్రం ఇష్టపడేవారి సంఖ్యను ఒక్కదాన్ని మాత్రం ఇష్టపడేవారు 65 మంది అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, ఖాళీ స్థలానికి సరిపోయే బొమ్మని ఎంచుకోండి అని ఇచ్చారు. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ జాగ్రత్తగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ షేప్ ఇక్కడ మిస్ అయింది ఏంటో అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు గమనిస్తే ఇక్కడ ఈ షేప్ ఇలా రావాలి, అలాగే ఈ పైన ఒక షేప్ మనకి ఇలా కనిపించాలి. ఈ 2 ఎక్కడ ఉన్నాయి సార్? ఈ 2 చూస్తే మనకి పైన షేప్ లేదు ఏలో, సో ఇది ఏ అవ్వదు. బికి వచ్చేసరికి మనకి ఇటువైపు షేప్ ఇలా ఉండాలి, లేదు. సిలో కూడా ఇటువైపు షేప్ ఉండాలి, లేదు. సో ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంచండి. బిలో ఇక్కడ ఒక షేప్ ఇచ్చారు, ఇక్కడ ఒక షేప్ ఇచ్చారు. సో ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. ఆ బి అనేది ఎందులో ఉంది? సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో పెర్ల్ అనే పదాన్ని ఇన్ ఎ సర్టెన్ కోడ్ పెర్ల్ వాజ్ రిటన్ యాజ్ UJFWQ అని ఇచ్చారు. సో పెర్ల్ అనే పదాన్ని PERL అనే పదాన్ని ఏ విధంగా రాశారంట? UJFWQగా రాశారు. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, మీరు ఖచ్చితంగా వీటి నెంబర్స్ తెలుసుకుంటే వెంటనే చెప్పగలరు. P అంటే 16, U అంటే 21 అంటే +5 జరిగినట్టు. E అంటే 5, J అంటే 10, ఇక్కడ కూడా +5. 1, 6 అంటే +5, 18, 23 అంటే +5, 12, 17 అంటే +5. సో ప్రతి చోట +5 జరిగింది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ కావాలంటే ఇక్కడ కూడా నేను అదే కంటిన్యూ చేస్తాను. P అంటే 16, 16కి 5 కలిపితే 21, 21 అంటే U వస్తుంది. I అంటే 9, 9కి 5 కలిపితే 14, 14 అంటే N వస్తుంది. A అంటే 1, 1కి 5 కలిపితే 6 అంటే F రావాలి. N అంటే 14, 14కి 5 కలిపితే 19 అంటే S రావాలి. అలాగే O అంటే 15, 15కి 5 కలిపితే 20, 20 అంటే T. సో UNFST అనేది ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడుంది అంటే మనకు ఆప్షన్ ఏలో కనిపిస్తుంది కాబట్టి 91వ ప్రశ్నకి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మీరు గమనిస్తే
ఇక్కడ ఇచ్చింది ఏంటో చూద్దాం సార్. ప్రశ్న కనిపిస్తుంది కదమ్మా అందరికీ. సో కొంచెం జూమ్ చేస్తున్నా సార్, చూడండి. ఇది ప్రశ్న ఇచ్చింది మనకి. ఈ ప్రశ్నలో ఉన్నటువంటి మనకు జరిగిన ఇదేంటో చూద్దాం. చేంజెస్ ఏం జరిగినాయో చూద్దాం సార్. చేంజెస్ కానీ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఇక్కడ ఒక త్రిభుజం ఇచ్చున్నారు, చుట్టూ త్రిభుజం ఉంది, త్రిభుజం లోపల రాంబస్ ఉంది. ఓకే, ఈ సెకండ్ దానికి వచ్చేసరికి ఏమైందంటే ఈ రాంబస్ అనేది ఇలా ఉన్న రాంబస్ ఇలా 45 డిగ్రీలు తిరిగి 45 డిగ్రీలు తిరిగితే ఇది స్క్వేర్లా తయారవుతుంది. స్క్వేర్లా కనిపిస్తుంది మనకి. రాంబస్ అనేది 45 డిగ్రీలు తిరిగితే స్క్వేర్లా కనిపిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. రాంబస్ అనేది స్క్వేర్లా తయారయ్యి అందులోకి ట్రయాంగిల్ వచ్చింది. బయట ఉన్న ట్రయాంగిల్ లోపలికి వెళ్ళిపోయింది, లోపల ఉన్నది 45 డిగ్రీస్ తిరిగింది. సో ఇక్కడ కూడా అదే జరగాలి సార్. ఇప్పుడు ఏంటిది, పెంటగాన్ షేప్ అని ఇచ్చారు, అంటే ఇలా ఇచ్చున్నారు, ఇలా ఉంది. ఈ పెంటగాన్ షేప్ అనేది ఏమవ్వాలి, 45 డిగ్రీలు తిరగాలి. 45 డిగ్రీలు సవ్యదిశలో తిరగాలి అంటే ఎలా కనిపిస్తుంది సార్ అప్పుడు మనకి, ఇలా ఉండి ఇలా కనిపించాలి. సో పెంటగాన్ షేప్ అటువైపు ఉన్నది ఎక్కడ ఉందో చూద్దాం. ఏలో కంప్లీట్గా 90 డిగ్రీలు తిరిగింది. బి అండ్ డికి వచ్చేసరికి సేమ్ ఒకేలా కనిపిస్తుంది. చూడండి పెంటగాన్. సి కూడా కాదు. సో బిలో ఇటువైపు తిరిగి ఉంది, సి ఇటువైపు తిరిగి ఉంది. తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే ఈ రాంబస్ ఉందో ఈ రాంబస్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏమవ్వాలి, రాంబస్ లానే ఉండాలి. ఇక్కడ ట్రయాంగిల్ లానే ఉంది కాబట్టి రాంబస్ లానే ఉండాలి. కానీ ఇక్కడ స్క్వేర్ లాగా అయిపోయింది కాబట్టి బి కాదు, ఓన్లీ డి మాత్రమే ఆన్సర్గా పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 97వ ప్రశ్న ఏమి ఇచ్చున్నారు అంటే 97వ ప్రశ్న మనకి ఆల్ 3 sideds ఆర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చున్నారు. ఓకేనా, ఆల్ 3 sideds ఆర్ ట్రయాంగిల్స్. సో 3 sides ఆర్ ట్రయాంగిల్స్ అని అంటే ఇక్కడ చూద్దాం. 3 sideds ఆర్ ఆల్ 3 sideds ఆర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ వన్, నో ట్రయాంగిల్ ఈజ్ అ సర్కిల్. ట్రయాంగిల్ ఏది కూడా సర్కిల్ కాదు అని ఇచ్చారు. సో ఇలా తీసుకున్నాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ 3 sides. మొత్తం ట్రయాంగిల్స్ అనేవి 3 sides లో ఉన్నాయా, లేదు, కాబట్టి ఏ ఒకటి అవ్వదు. నెక్స్ట్ వన్, నో సర్కిల్ ఈజ్ 3 sided. సర్కిల్ ఏది కూడా టీలోకి రావట్లేదంటే సర్కిల్ ఆబ్వియస్గా 3లో కూడా రాదు కాబట్టి ఇది అవుతుంది. సో ఓన్లీ 2 follows హియర్. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.